శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉపన్యాసకులు, జగద్గురు పుష్పగిరి పీఠానికి ఆస్థాన పండితులు డాక్టర్ మేడూరి సూర్యనారాయణ శర్మ గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం, మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు పుష్పగిరి పీఠానికి ఆస్థాన పండితులు. అసలు బయట చూసుకున్నట్లయితే ధర్మం ఎటువైపు వెళ్తుందో కూడా మనం చెప్పలేకపోతున్నాం. సమాజం అనేది అంత మారింది. మరి అలాంటప్పుడు ఈ పీఠాలు ధర్మ పరిరక్షణలో కాపాడడానికి ఏ విధమైన పాత్ర పోషిస్తాయి? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఒక మంచి ప్రశ్నలతో ఇవాటి ఇంటర్వ్యూ అనేది మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. మంచి ప్రశ్నలు మీరు వేశారు. మనకి మాట లోకంలో ఉన్న మాట ఏమిటంటే ధర్మోహి విశ్వస్య జగత ప్రతిష్ఠ అని ఒక మాట. జగత్తులో దేనివల్ల మనకు గౌరవం వస్తుంది, వ్యక్తికి కానీ సమాజానికి కానీ ఎవరికైనా సరే దేనివల్ల గౌరవంగా వస్తుంది, గౌరవాన్ని పొందుతాడు వాడు అంటే ఎంత ధర్మంగా ఉన్నాడు అనే దాన్ని బట్టే వాడికి గౌరవం. అంటే వాడిలో ఒక ధర్మ గుణం అనేది ఒకటి ఉండాలి. అది లేకపోతే జంతువుకి మనిషికి పెద్ద తేడా ఏమీ లేదు. అందువలన చెప్తారు ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. తిండి తినడం అనేది ఒక జంతువుకి ఉంది, మనకి ఉంది. పడుకోవడం అనేది జంతువుకి నాకు అందరికీ సమానంగా ధర్మం. భార్యతో గడపడం సంసారం అనేది దానికి కుటుంబం ఉంది, జంతువుకు కూడా. కానీ వాటి నుంచి జంతువుల నుంచి మనం విడబడుతున్నామంటే కారణం ఏమిటంటే మనలో వివేచన, విచక్షణ, ధర్మం ఇది ధర్మం ఇది అధర్మం అని జ్ఞానం మనకి ఉండటం. దీన్నే ఏమంటామంటే మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదనే ఆ ఇంగితం అంటాం చెప్పాలంటే. అది వాటికి లేదు, మనకుంది. అందువల్ల ఆ ధర్మాన్ని బోధించాలి అంటే ఎవరు ఉండాలి? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండాలి. కాబట్టి ఎవరైతే ఆ స్థానంలో ఉన్నారో వారు అందులో కూడా ధర్మాన్ని బాగా తెలుసుకొని, ధర్మాలు మాత్రమే కాదండి, ధర్మ సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మం కనిపించే విధానం వేరు, కానీ లోపలుండే సూక్ష్మం వేరు. కాబట్టి ఆ ధర్మాన్ని ధర్మ సూక్ష్మాన్ని చెప్పేవాళ్ళు ఎవరు అంటే పీఠాధిపతులు. అలాగా శంకర భగవత్పాదుల వారు చతురామ్నాయ పీఠాన్ని స్థాపన చేస్తే ఆ 4 బదరి, పూరి, శృంగేరి ఇలా ఉంటే అందులో మన ఆంధ్రదేశానికి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి అదే శంకర పరంపరలో వచ్చిన పీఠం ఏదైనా ఉంది అంటే అది పుష్పగిరి పీఠం. వీరికి ఏమిటి, ఎవరైతే ఈ పీఠాన్ని అధిరోహించారో దాని మీద కూర్చున్నారో అధిపతిగా ఉన్నారో వాళ్ళల్లో ఉండే ధర్మం ఏమిటి, వాళ్ళల్లో ఉండే భావన ఏమిటి అంటే త్యాగ భావన. సమాజానికి వాళ్ళు ఎలా మారతారు అంటే మార్గాన్ని చూపేవాళ్ళుగా వారు మారతారు. అంటే ధర్మం ఎవడు చెప్పకపోతే ఎవడి దారిలో వాడు పోతూ ఉంటాడు, ఎవడికి వాడికి తోచిందే ధర్మం. కాబట్టి అది మంచా చెడా అనే విచక్షణ వాడికి ఉండదు. కాబట్టి ఎవరు చెప్పాలి? ధర్మాచార్యులు చెప్పాలి. ఎవరా ధర్మాచార్యులు అంటే ఎవరైతే ధర్మాన్ని వాళ్ళ జీవితంలో అనుసరిస్తూ వేరే వాళ్ళకి చెబుతారో వాళ్ళు ధర్మాచార్యులు. కాబట్టి ఆ ధర్మాన్ని స్థాపన చేయడం కోసం అలాగే వేద ధర్మం ఒకటి ఉంది. అంటే మనం వింటూ ఉంటాం లోకంలో వాడు నాస్తికుడండి అని చెప్పి అంటారు. మనం ఏమనుకుంటాం సాధారణంగా నాస్తికుడు అంటే ఎవడైతే దేవుణ్ణి నమ్మడు, ఎవడైతే అభిషేకం చేయడు, ఎవడైతే పూజలు చేయడు, నేను దేవుణ్ణి నమ్మను అని బాహాటంగా చెబుతాడు, వాడు నాస్తికుడు అనుకుంటాం మనం. యాక్చువల్గా వస్తుతః ఏమవుతుంది అంటే వాడు మనస్సులో పైకి చెప్పే మాట దేవుణ్ణి నమ్మనని చెప్పినా ఒకానొక సందర్భంలో శివ అని లోపల అనుకోకుండా మానడు, అనుకోవచ్చు కూడా, అవకాశం ఉంది. కాబట్టి వాడు కాదు నాస్తికుడు. ఎవడైతే వేదాన్ని నమ్మడో వాడు నాస్తికుడు, ఎవడైతే వేదాన్ని నమ్ముతాడో వాడు ఆస్తికుడు. కాబట్టి ఈ ఆస్తికత్వాన్ని ప్రచారం చేయాలి లోకంలో అంటే నాస్తిక మతాన్ని నుంచి ఆస్తికత్వాన్ని కాపాడుకోవాలంటే ఎవరు ఉండాలి? పీఠాధిపతులు అనేవారు ఉండాలి. వారు కట్టిన బట్ట ఏమిటి? కాషాయం. కాషాయం నిదర్శనం దేనికి? త్యాగానికి. త్యాగమనే కాదు, సత్యమైన, త్యాగమైన, ధర్మమైన, అహింసైనా ఏదైనా సరే అన్ని గుణాలకి నిదర్శనం ఏమవుతుంది అంటే ఆ కాషాయ వస్త్రం అవుతుంది.
ఎప్పుడైతే మనం అలాంటి వారిని ఆశ్రయిస్తామో, కాషాయ వస్త్రం ధరించిన ఎవరైతే దండాన్ని పట్టుకున్నారో సన్యాసులు, వారిని పట్టుకున్న నాడు వారిలో ఏవైతే గుణాలున్నాయో వాటిని మనం కూడా కొంత అబ్జార్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పీఠమైనా సరే చేసేది ఏమిటి అంటే వేదాన్ని కాపాడుకోవడం, శాస్త్రాన్ని కాపాడుకోవడం, ధర్మాన్ని కాపాడుకోవడం, గోవులని కాపాడుకోవడం, వేద విద్యని కాపాడుకోవడం. దీని ద్వారా ఏమవుతుంది అంటే నేను ఆస్తికుణ్ణి అని సమాజం గర్వంగా చెప్పుకునే అవకాశం వస్తుంది. కాబట్టి వీటన్నిటిని రక్షించే బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే పీఠాధిపతులకి ఉంటుంది. అలాగే ఆ పీఠాలకు కూడా ఉంటుంది. కాబట్టి అందువల్లనే పీఠాలని మనం దాన్ని కాపాడుకోవడం, సంరక్షించుకోవడం, వారిని ఆశ్రయించుకోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఎందుకోసమంటే మన బుద్ధి ఉందనుకోండి, మన బుద్ధి స్వబుద్ధి కర్మానుసారిణి అన్నారు. మన బుద్ధి మన కర్మ ఎలా ఉంటే అలాగా నడుస్తుంది ఫలితం అనేది. కానీ గురుబుద్ధి విశేషత అన్నారు. అంటే ఎవరైతే ఈ పీఠాలని, అది శృంగేరి అయినా, పుష్పగిరి అయినా, ఇంకోటైనా ఎవరైతే దాన్ని ఆశ్రయించి దాన్ని అధిరోహించి ఉన్నారో అలాంటి వారిని మనం చేరడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఏవైతే మాలిన్యాలు ఉంటాయో, మనలో లోపల కనిపించకుండా ఏవైతే కామ, క్రోధ, లోభ, మోహ ఇలాంటివి ఉంటాయో వాటిని నశింపజేసేది ఏమిటి అంటే పీఠం. ఎందువల్ల అంటే వారిని దర్శిస్తే మనకి ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. ఇది పీఠాన్ని దర్శించడం వల్ల వచ్చే ఉపయోగం. పీఠం వల్ల ఉపయోగం ఏమిటి అంటే లోకానికి ధర్మస్థాపన, వేదస్థాపన, ధర్మానికి జ్ఞాని కాకుండా చూసుకునేటువంటి, అవ్వకుండా జరిగేటువంటి ఆస్కారం లేకుండా వచ్చేది ఏమిటి అంటే పీఠం. అందువల్లనే వారు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కూడా వేదాంత విజ్ఞానం, వేదాంతాన్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూ పరబ్రహ్మని సాక్షాత్కరించుకుని ఎప్పుడైనా సరే మనం దేన్ని కోరుకోవాలి అంటే మోక్షాన్ని కోరుకోవాలా, లేదంటే బంధాన్ని కోరుకోవాలా? అంటే ఎవరినైనా కాసేపు మనం గంట సేపు కూర్చోగలం ఈ రికార్డింగ్ స్టూడియోలో, 2 గంటలు కూర్చోగలం, సాయంకాలం దాకా కూర్చోగలమా? ఎప్పుడు ఆ డోర్ తీస్తారో వెళ్ళిపోదామా అని ఉంటుంది. కాబట్టి అది మోక్షం. కాబట్టి ఆ మోక్షాన్ని ఎలా పొందాలి, బంధాలు ఎలా చిక్కుకోకూడదు అనే విషయం చెప్పేది ఏమిటి అంటే పీఠం. కాబట్టి బంధాల నుంచి తప్పించి మోక్షం వైపు తీసుకెళ్లేది ఏమిటి అంటే పీఠం. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే కేవలం ఎవరైతే వాటి మధ్య వ్యత్యాసాలు తెలుసుకుని ఉంటారో పెద్దవారు, వారు మాత్రమే మనల్ని సన్మార్గంలో తీసుకెళ్ళగలరు. మిగతా వాళ్ళకి అయ్యే పని కాదు. కాబట్టి పీఠాలు అనేవి స్థాపన చేయడం అనేటువంటిది జరిగింది. ధర్మస్థాపన, వేదస్థాపన, మన సంస్కృతి స్థాపన, సంప్రదాయ స్థాపన, ఇవన్నీ దేని కేంద్రంగా అవుతాయి అంటే కేవలం పీఠాల మాధ్యమంగా మాత్రమే అవుతాయి. లేదు దేవాలయాల మాధ్యమంగా కూడా అవుతాయి. ఓకే గురుగారు. అంటే ఇది స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే తర్వాత వచ్చే జనరేషన్స్ తరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వేదాలంటే ఏంటి, ఏది ధర్మం, ఏది రైట్, ఏది రాంగ్, ఈ వ్యత్యాసం చూపించడానికి ఒక గురువు అనే వాళ్ళు ఉండాలి. వ్యత్యాసం తెలియడం కోసం, చూపించడం కోసం కాదు. చూపించినా తెలుసుకునే జ్ఞానం ఉండాలి. అవును. చూపించేవాడు ఉన్నా తెలుసుకునే జ్ఞానం ఉండాలి. కాబట్టి ఆ తెలుసుకోవాలనే బుద్ధి ఉండాలి. ఆ బుద్ధిని పుట్టించేది ఏమిటి అంటే ఈ ఆధ్యాత్మిక ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలు కానీ, పీఠాలు కానీ, దేవాలయాలు కానీ. ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అంటారు కదా. ఒక కుటుంబానికి పెద్దవాళ్ళు ఎంత అవసరమో, ఏది రైట్ అని డైరెక్షన్ చూపించడానికి, గైడ్ చేయడానికి, అలా మన సనాతన ధర్మాన్ని కానివ్వండి, మన ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలు వీటన్నిటిని కూడా కాపాడేందుకు వీళ్ళు మనకి కుటుంబ పెద్దల్లాగా. వీరు మన ధర్మానికి పెద్దలు అంతే. కాబట్టి కుటుంబం అంటే అది మళ్ళీ లిమిటెడ్, పరిమితం, కొంతవరకునే. అమ్మా నాన్న, కొడుకు, కూతురు ఇలా కొంత పరిమితం. అది ధర్మానికి అంటే మొత్తం ధర్మంలో విశ్వమంతా వస్తుంది, లోకమంతా వస్తుంది. కాబట్టి వాటికి పెద్దలు కాబట్టి ఏమంటున్నాం, వారిని ధర్మాచార్యులు అంటున్నాం. ధర్మాచార్యులు. కాబట్టి ధర్మానికి ఆచార్యులు. ఆచార్యులు అంటే ఎవరు? తాను పాటిస్తూ వేరే వాళ్ళని ఆ రౌట్లోకి తీసుకెళ్లేవాడు ఆచార్యుడు. తాను పాటించకుండా వేరే వాళ్ళకి చెప్పేవాడు కాదు. కాబట్టి ఎవరైతే తను పాటిస్తూ సత్యం అనే గుణం ఉంది, దాన్ని పట్టుకొని అతను నిజం మాట్లాడుతూ ఉంటే, సత్యం మాట్లాడుతూ ఉంటే వేరే వాడికి సత్యం మాట్లాడవయ్యా అని చెప్పచ్చు. అవును. ఆయనే సత్యం మాట్లాడకపోతే వేరే వాడికి ఏం చెప్తాడండి? కాబట్టి ఆచార్యుడు అంటే ఏమిటి? తాను ముందు ఆచరించేవాడు, వేరే వాడి చేత ఆచరింపజేసేవారు. కాబట్టి వీరంతా కూడా ఈ పీఠాధిపతులందరినీ కూడా మనం ధర్మాచార్యులు అని చెబుతూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ భాగ్యనగరంలోనే ఉంది అదృష్టం కొద్దీ. తెలుగు రాష్ట్రాలకు ఒకటే ఒక్క శంకరామనాయ పీఠం,
సంప్రదాయాలు చాలా ఉన్నాయి. అందులో అద్వైత సంప్రదాయాన్ని ప్రమోట్ చేసేది, ప్రచారం చేసేది, భక్తి తత్వాన్ని అందరికీ చూపించే పీఠం పుష్పగిరి పీఠం అని ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడే ఉంది, భాగ్యనగరంలోనే ఉంది. ఎవరిదైనా ఒకటే కర్తవ్యం. ఏ పీఠాధిపతులైనా సరే వారికి ఉన్న కర్తవ్యం మాత్రం, అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే. ధర్మ వ్యాప్తి, వేద ధర్మ వ్యాప్తి, సంస్కృత వ్యాప్తి, సంస్కృతి వ్యాప్తి. అందువల్ల చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి అనేది వివరంగా చెప్పడం జరిగింది. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ధర్మం, సనాతన ధర్మం అని మాట్లాడుకున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే, సనాతనము అంటే ఎప్పుడో ఉన్నది, ఇప్పుడు ఉంటున్నది, ఎప్పటికీ ఉండేది. మిగతా వాటికి మతము అని పేరు, కానీ దీనికి మాత్రమే ధర్మము అని పేరు. మనం హిందూ మతం అనం, హిందూ ధర్మం అంటాం. ధర్మం అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది, ఎప్పుడు ఉండే ధర్మం. కొన్ని సందర్భాల్లో కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉండొచ్చు, కానీ ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ధర్మంలో సబ్ డివిజన్స్గా మారుతూ ఉండొచ్చండి. ఒకప్పుడు ఆచారంలో ఒక విధంగా ఉండేవారు, ఇప్పుడు తర్వాత మోడర్నైజేషన్ వచ్చిన తర్వాత ఇంకో విధంగా ఉంటున్నారు. అసలంటూ ఉంటున్నారు కదా, ఎలాగో అలాగా. అది ఉంటేనంటే దానిలో మార్పు ఉంటుంది తప్ప అది ఎక్కడికి పోదు. అయితే మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని మతాలు అంటున్నాం మనం. వాటికి ఒక పుట్టుక, ఒక డేట్ ఉంది. ఈ సంవత్సరంలో ఈ మతం ఇక్కడికి ప్రమోట్ అయ్యింది, ఇక్కడికి మైగ్రేట్ అయ్యింది, పలానా దేశం నుంచి ఈ దేశానికి వచ్చింది అని చెప్పని. కానీ ఇది అలా కాదు, ఇక్కడే ఉన్నది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే ఉంటుంది కూడా. వేరే చోటకి ఇక్కడి నుంచి వెళ్ళాలి తప్ప అది పుట్టుక ఏమిటి అంటే ఇది మాత్రమే. ఇప్పుడు మీరు రేపొద్దున్న మీకు ఇంకొకటి, ఒక ఆడపిల్లకి వివాహం అయింది అనుకోండి, పుట్టిల్లే. అత్తారింట్లో ఎంత దూరం ఉన్నా, ఎంతకాలం ఉన్నా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడ ఆశ్రయించాలి ఆవిడ? పుట్టిల్లే. అలాగా ఈ ధర్మానికి పుట్టినిల్లు ఏమిటి అంటే భారతదేశం మాత్రమే. ఈ సనాతన ధర్మంలో ఏవైతే యోగ ప్రక్రియలు కానీ, లేదంటే శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది వాళ్ళు దాన్ని ఏం చేసుకున్నారు అంటే ఓన్ చేసుకున్నారు. ఇవి మాకు కూడా ఉపయోగపడతాయి అని ఇక్కడి నుంచి తీసుకున్నారు. అంటే సామగ్రి అంతా ఇక్కడే ఉంది. దాన్ని తీసుకున్న దేశాలు వేరే వేరే దేశాలు అవ్వచ్చు, వేరే వేరే ప్రజలు అవ్వచ్చు, వేరే వేరే తెగల వాళ్ళైనా అవ్వచ్చు. అందరూ దీన్ని ఆశ్రయించారు తప్ప ఇది, ఈ ధర్మం అనేది ఎవరిని ఆశ్రయించలేదు. మీకు అర్థమైందండి? ఎవరైనా దీన్ని అప్రోచ్ అయిన వాళ్ళే తప్ప ఇది వెళ్ళి నన్ను అప్రోచ్ అవ్వమని చెప్పే అవకాశం ఇక్కడ లేదు. ఇది అట్లాగే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఎవరైనా దీన్ని ఆశ్రయించాల్సిన వాళ్ళే. కాబట్టి మనం రోడ్డు మీద పెడుతున్నప్పుడు వాన వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? చెట్టు అక్కడే ఉంటుంది, మనమే చెట్టుని ఆశ్రయిస్తాం. వెళ్ళి చెట్టు నీడ కావాలి, చెట్టు కింద ఉండాలి అని చెప్పని. ఎండ ఎక్కువ ఉంటే చెట్టు కింద కడతాం, చెట్టు మన దగ్గర రాదు. అలాగా ధర్మాన్ని ఎవరైనా వేరే వాళ్ళు ఆశ్రయించాల్సింది తప్ప ధర్మం నువ్వు నన్ను ఆశ్రయించు అని చెప్పదు. ఆ ధర్మాన్ని ఆశ్రయించు అని చెప్పే శాస్త్రాలు ఉంటాయి. ధర్మం చెప్పదు నన్ను ఆశ్రయించు అని. ధర్మాన్ని ఆశ్రయించు అని చెప్పేవాళ్ళు ఉంటారు. పండితులు కానీ, శాస్త్రాలు కానీ, వేదాలు కానీ ఏం చెప్తాయంటే ధర్మాన్ని పట్టుకో, ధర్మంగా బ్రతుకు, జీవితానికి ధర్మం ముఖ్యము అని చెబుతుంది. కాబట్టి ఏదైనా అది చెప్పాలి. మహాభారతమైన ఏదైనా దేన్ని ఏం చెప్పాలి అంటే అదే చెప్పాలి. అందువల్ల ఏమంటాం మనం? రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. రాముడు అనేవాడిని ఎందుకు గౌరవించుకుంటున్నాం మనం ఇవాళ అంటే ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు, వదిలిపెట్టలే. మా నాన్నగారు పోయారు కాబట్టి ఇంకా నాకు ఆయనకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కాబట్టి వెనక్కి వస్తానన్న మాట చెప్పలే. సత్యం అనే గుణం ఇది ధర్మంలో భాగం. మా నాన్నగారు ఉన్నా లేకపోయినా ఆయనకి నేను మాట ఇచ్చాను, వనవాసం చేస్తాను అని. అది అయ్యేదాకా రాను అని నిశ్చయించుకున్నాడు కాబట్టే రాముడిని ఇవాళకి మనం దేవుడిగా భావిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. అదే లేకపోతే రామచరిత్ర అనేది లేదు. కాబట్టి సనాతన ధర్మం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, ఎలా ఉంటుంది అంటే, కోణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ధర్మంలో కోణాలు చాలా ఉండొచ్చు. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది ఏమిటి అంటే సనాతన ధర్మం. అది తెలుసుకోవాలి అంటే ఇవాళ రేపట్లో ఏమవుతుంది అంటే చాలామంది సనాతని 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 అని చెప్పేస్తూ ఉన్నారు. కానీ ధర్మంలో ఏముందో తెలుసుకుంటే తప్ప వేరే వాడికి మనం ఒక మాట వేరే వాడు మాట్లాడుతున్నప్పుడు వాడిని ఆపాలి అంటే మన ధర్మంలో ఏముంది, రామాయణంలో ఏముంది, లేదంటే భారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది, అందులో ఏం చెప్పారు, టెక్స్ట్ ఏంటి అనే విషయం కూడా నాలెడ్జ్లో ఉంటే గనక, నువ్వు సనాతని అని చెప్పుకుంటున్నందుకు వెనకాల సబ్జెక్ట్ కూడా ఉంటే గనక
వేరే మతం వాడికి గట్టిగా సమాధానాన్ని మనం ఇవ్వగలం. చెప్పచ్చు. ఎవరైతే దాడి చేస్తూ ఉంటారో వాళ్ళకి సమాధానం చెప్పచ్చు నోరు మూయించే విధంగా. ఉమ్, నేను కేవలం సనాతనం అని చెప్తే ఉమ్, అయ్యే పని కాదు. ఉమ్, కాబట్టి ఎలా దాన్ని నిరూపించాలి, సనాతనత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి మనం, అది కూడా తెలిసి ఉండాలి. ఉమ్, సనాతని అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు, చాలా గొప్పనైన విషయం. అందరూ నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్పడంలో గొప్ప విషయం అది. కానీ ధర్మంలో ఏముంది, ధర్మ సూక్ష్మాలు ఏమున్నాయి, ధర్మంలో ఏది ఉంటే ధర్మం అవుతుంది, అది సనాతనం అనే పేరు ఎందుకు వచ్చింది, అది కదా ఆలోచన చేయవలసింది. ఉమ్, అది చెబితే లోకానికి ఓ ఇది గొప్పతనం. ఈవేళ మనం కొత్తగా చెప్పక్కర్లేదండి ఏమి దాని గొప్పతనం గురించి, చాలామంది తెలుసున్న వాళ్ళే. మనం చేసేది ఏమిటి అంటే కేవలం దాన్ని ఒకసారి మళ్ళా పరిచయం చేయడం మాత్రమే. అంతే. ఉమ్, గొప్పతనం ఇంతకు ముందు పాకింది, చాలామందికి పాకింది. యోగా అనే ఒక ప్రక్రియ, ఉమ్, దాన్ని మనం ఈవేళ రేపట్లో యోగా డే అని కూడా చేసుకుంటూ ఉన్నాం. అవునవును. ఈ యోగా అది ఏదైతే ఉందో ఈ ప్రక్రియ గురించి తిరువణ్ణామలై మనం చూస్తే గనక భారతీయులు ఎలాగైతే యోగా చేస్తారో అదేవిధంగా విదేశీయులు కూడా వచ్చి, ఫారినర్స్ కూడా వచ్చి ఆ రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని యోగా చేసేవాళ్ళు ఉన్నారు. ఉమ్, యోగా అనేది ధర్మంలో ఒక భాగం. ఉమ్, కాబట్టి అలా ప్రతి విషయాన్ని మనం ఏం చేసుకోవాలంటే బేరీజ్ వేసుకోవాలి, ఉమ్, ప్రతిదాన్ని పరిశోధించాలి. ధర్మంలో ఏమేమి ఉన్నాయి, ధర్మంలో ఏం లేవు, ఏది ఉంటే ధర్మం అవుతుంది, ఏది ఉంటే ధర్మం కాదు, ఇవన్నీ ఆలోచిస్తే అప్పుడు మనం సనాతని అని 100% ఖచ్చితంగా మనం చెప్పచ్చు. చెప్పచ్చు. కాబట్టి ఉమ్, మిగతా అలా ఆలోచన చేయకపోతే చెప్పడానికి వీలు లేదా అని లేదు. మీ ప్రశ్న నేనే వేస్తున్నాను. ఉమ్, అలా ఆలోచన చేయకపోతే చెప్పడానికి వీలు లేదా అండి, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అలా నేను లేదు. ఉమ్, సబ్జెక్ట్ తెలుసుకున్నాడు, అది ఇంకా ఏమవుతుంది అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎన్హాన్స్ అవుతుంది. అవును. కాబట్టి డెఫినెట్గా. ఉమ్, ధర్మాన్ని మనం ఇంకా కొంచెం ఉమ్. అలా దీపం కొండెక్కుతూ ఉన్నప్పుడు కొంచెం నూనె పోసిన వాళ్ళు అవుతూ ఉంటాం మనం. నేను నిజంగా ఈ సందేహం మిమ్మల్ని అడగాలనుకున్నా గురుగారు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే పిల్లలు కానివ్వండి, కొత్త జనరేషన్లో, ఇప్పుడు న్యూ జనరేషన్లో చాలామంది కూడా సోషల్ మీడియాలో చూస్తే నేను సనాతని అని చెప్పేసి పెట్టుకోవడము, సనాతని అని చెప్పుకోవడము, అసలు ఎంత చూస్తున్నామో. కానీ వాళ్ళకి ఎంతవరకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది అనేది అసలు లేదు అక్కడ. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పే ఇదిలో ఉన్నారా అనేది కూడా లేదు అక్కడ. చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటే ఎవరైనా ప్రశ్నించినప్పుడు సూటిగా మనం ఒక సమాధానం చెప్పగలుగుతాము. అప్పుడు కదా మనం నిజమైన సనాతని అని ప్రూవ్ చేసుకోగలము. అవును. అంటే ధర్మం అంటే ఇప్పుడు అలాంటి పిల్లలు నేటి కాలంలో అలాంటి యువతరంగా ఉన్నవాళ్ళు ఆ భావాన్ని కలిగి ఉండడం అనేది చాలా గొప్పది. గొప్ప విషయం. అవును. కాబట్టి వాడు బొట్టు పెట్టుకుంటే, ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తున్నది ఏంటంటే పేరుకు హిందువే, ధర్మాన్ని పాటించేవాడే, కానీ బొట్టు పెట్టుకోవాలంటే ఆలోచిస్తాడు. అవును. ఇది ఉండకూడదు. అవునా. మిగతా ధర్మాల వాళ్ళు, మిగతా ఏవైతే మతాలు ఉన్నాయో వాళ్ళకి మొహమాటాలు లేవు. కాబట్టి వాడి ఆచారంలో, వాడి పద్ధతిలో ఏముందో అది వాడు ఫాలో అవుతున్నాడు. బట్ మనం కొంత ప్రాథమిక దశలో మన ఆచారం ఏమిటి, మన కట్టు ఏమిటి, మన బొట్టు ఏమిటి, మన సంప్రదాయం ఏమిటి, సంస్కృతి ఏమిటి, ఇంట్లో ఉండేదానికి సమాజంలో ఉండేదానికి అంతరం ఉందా లేదా, తేడా ఉందా లేదా, ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టే ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని నువ్వు కాపాడుతూ ఉంటే, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటే మళ్ళీ నిన్ను ఆ ధర్మం కాపాడుతూ ఉంటుందనే మాట. కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడుకోవడంలో ఇవాళ రోజుల్లో చాలామంది యువతరం, ఆడ మగ అందరూ కూడా ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. చాలా శుభపరిణామం. కాబట్టి ఇలాంటి వారికి ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఉపన్యాసకులుగా ఉన్నవారు కానీ, పండితులుగా ఉన్నవారు కానీ, వాళ్ళని చక్కగా ఒక సరైన మార్గంలో పెడితే కనుక భావితరంలో రేపొద్దున వాళ్లే ఆ ధర్మాన్ని ముందుకి తీసుకెడతారు. ఇంకొకటి గురుగారు, మీరు ఇందాక చెప్పారు కదా బొట్టు పెట్టుకోవడానికి సంకోచిస్తున్నారు అని చెప్పి. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే, ఇంకొక గ్రూప్ ఏంటంటే బొట్టు పెట్టుకొని చక్కగా అసలు సనాతని అన్నట్లుగానే రెడీ అవుతారు, కానీ వాళ్ళ నిజ జీవితంలో సత్యం పాటించరు, స్త్రీలను గౌరవించరు. అవన్నీ ఫాలో అవ్వనప్పుడు సనాతని అసలు కానే కారు కదా. ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఓకే మన ధర్మంలో స్త్రీలను ఈ విధంగా గౌరవించాలి, పెద్దవాళ్ళ మాటకి ఇంత మర్యాద ఇవ్వాలి, అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలుస్తుందో అవన్నీ ఫాలో అవుతారు, అప్పుడు వాళ్ళు నిజమైన సనాతని అవుతారు. సో రెండు రకాలుగా కూడా ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆడంబరానికి పోయి మేము బొట్టు పెట్టుకున్నాం, ఇంకోటి చేసాం, మేము ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళం అని చెప్పంటే దానివల్ల ఫలితం ఏమొస్తుందో ఎవరు చెప్పలేరు. అది అనవసరం కూడా.
ఇప్పుడు మనకి అభ్యాసం లేని విద్యని ఎంత ప్రాక్టీస్ చేసినా ఉపయోగం లేదు. అవును గురుగారు. మనం ఏదైతే చేయగలమో దాన్నే పరిపూర్ణంగా చేయాలి తప్ప, అలవాటు లేని దాన్ని నలుగురు చూస్తారు కాబట్టి నేను ఈ ఆహార్యంలో ఉంటాను, ఈ వేషంలో ఉంటాననే మాట అది కరెక్ట్ కాదు. అందువల్లనే పూజ చేయాలంటే ఏముండాలి? మీకు మీకే చిత్తశుద్ధి ఉండాలి. అందువల్ల అంటారు, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేరరా అని చెప్పని. అన్నం తినాలనుకున్నప్పుడు, భోజనం చక్కగా కమ్మగా తినాలనుకున్నప్పుడు ఏం చేయాలండి? శుభ్రంగా ముందు గిన్నెలు కడుక్కోవాలి. అవును. నిన్న వండుకున్నారు, ఆ గిన్నెలన్నీ ఆ పక్కన పడేసి ఉన్నాయి. శుభ్రంగా కడుక్కుని మళ్ళీ దాంట్లో అన్నం వండుకుంటే ఆ రుచి వస్తుంది. నిన్న వండుకున్న గిన్నె కదా అని మళ్ళీ దానిలోనే మళ్ళీ ఎసరేసుకుంటే దాని తాలూకు అవశేషాలు దానిలోనే ఉంటాయి. మొత్తం అంతా దుర్గంధం వస్తుంది. కాబట్టి మనస్సులో దుర్గంధాన్ని, దుర్మతిని పెట్టుకుని పైకి మాత్రం వ్యవహారం చేస్తామన్న వల్ల దానివల్ల సమాజం నష్టపోయేదానికంటే కూడా వ్యక్తిగతంగా వాడికి వాడే ఎక్కువ నష్టం. నష్టం. 80% నష్టం వాడికి ఉంటుంది, 20% నష్టం సమాజానికి ఉంటుంది. గురుగారు, సనాతన ధర్మం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది గురుగారు? ఒకటండి, మనకి ధర్మార్థ కామ మోక్షాలు అని 4 ఉన్నాయి. వీటిని ఏమంటారు అంటే పురుషార్థాలు అంటారు. ఇందులో ఏదైతే మోక్షం అనేది చివరిలో ఉందో దీన్నే ఏమంటారు అంటే పరమ పురుషార్థం అంటారు. అంటే అది ఎప్పుడూ ఉండేది, ఎప్పటికీ మారకుండా ఉండేది, అది పరమ పురుషార్థం. ధర్మం అనేది ఏమవుతుందంటే మీకు సందర్భాన్ని బట్టి, యుగాన్ని బట్టి, ఆ టైం బట్టి కొన్నిసార్లు దానిలో మార్పులు చేర్పులు రావచ్చు. ఎందువల్ల ముందు యుగాల్లో, కలియుగాలు కాకముందు ద్వాపర త్రేతాయుగాల్లో వాటిల్లోనూ స్మృతి గ్రంథాలు ఉన్నాయి. పరాశర స్మృతి, అదే మనుస్మృతి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ ధర్మాన్ని ఆ కాలంలో, ఆ యుగంలో పాటించడం ధర్మం. ఈ కాలానికి ఆ ధర్మాలు పనిచేయవు. ఎందువల్ల ఆ యుగంలో ఉండే వాళ్ళ ఆయు ప్రమాణం ఎంత అది చూసుకోవాలి. ఎన్నేళ్ళు బ్రతికారు వాళ్ళు, వాళ్ళ శరీర సౌష్ఠవం కానీ, వాళ్ళ తిండి కానీ అని ఉన్నప్పుడు ఎన్ని ధర్మాలైనా వారు పాటించే అవకాశం వారికి ఉంటుంది. మనకున్న ఆయుర్దాయానికి 40 వస్తే బీపీ, షుగరు శంకుచక్రాలలాగా వేసుకుని తిరగాలి వీడు. కాబట్టి 20 ఏళ్ళకే ఇంకా మనకు అన్ని అనారోగ్యాలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయు ప్రమాణాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. మనకి చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని ధర్మాలు, కొన్ని నియమాలు చెప్పినప్పుడు యువకులకి ధర్మం ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళకి ధర్మం ఒకలాగా ఉంటుంది. యువకుడికి పెట్టినంత స్ట్రిక్ట్గా 70 ఏళ్ళ వాళ్ళకి పెట్టడు. ఎందుకోసం అంటే అది వారి యొక్క శరీర ధర్మం వాళ్ళకి సహకరించదు. కాబట్టి వాళ్ళకి ధర్మం మారుతూ ఉంటుంది. అలాగే ఈ ధర్మం అనేది కోణాలు చెప్పాలంటే ఒకటి కాదు. సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, ఎవరి నుంచి ఏమీ తీసుకోకపోవడం. మనం ఎప్పుడైనా కావాలంటే ఎవరికైనా ఒకటి మనం ఇవ్వాలి తప్ప చెయ్యి జాపి తీసుకునే ఇది వద్దు అంటారు. కాబట్టి అపరిగ్రహం, దేన్ని ఆశించకుండా ఉండటం, వేదాన్ని చదువుకోవడం. అంటే ఏ విద్యార్థి అయిన వాడు ఆ విద్యా విభాగంలో వాడి శాస్త్రాన్ని వాడు చదువుకుంటే అది ధర్మమే, వాడి ధర్మాన్ని వాడు పాటించినట్టే వస్తుంది. కాబట్టి యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి, సందర్భానుసారంగా ధర్మాలు మారుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా ప్రభుత్వంలో చట్టాలు చేశారనుకోండి, చట్టానికి ఏముంటుంది, కొంతకాలం పోయిన తర్వాత సవరింపులు చేయాలంటే చెయ్యొచ్చు. అలాగా ధర్మం కూడా ఏదైతే ఉందో ఆ ధర్మం ఆ యుగానికి పనికొచ్చింది. ఈ యుగానికి ఇప్పుడున్న మానవులు అంత సమయం దాన్ని కేటాయించలేనప్పుడు దానిలో కొంతని మినహాయింపు మనం చేసుకుంటాం. అలా ధర్మాలు అనేవి సత్యం పరంగా కానీ, అహింస పరంగా కానీ, ఇంకో విషయం కానీ, నెమ్మదిగా మాట్లాడడం కానీ, ఇంకోటి కానీ లేనివంటూ ఏమీ లేవు. ధర్మంలో లేనివంటూ ఏమీ లేవు, అన్ని ధర్మంలోనే ఉన్నాయి. కాకపోతే ఏ ఏ గుణాలు ధర్మంలో ఉన్నాయి అనే విషయం పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని ఎంత మనం ప్రాక్టీస్ చేయగలం, ఎంత మేరకు చేయగలం, దాన్నే ఏమంటాం మనం, యథాశక్తి అంటాం. ఎంతవరకు నాకు వీలుందో అంతవరకు చేయడం. తర్వాత నా వల్ల కావట్లేదు, ఇంతవరకు చేశాను, దీన్ని చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ ధర్మాలు అనేవి మారుతూ ఉంటాయండి. ధర్మం అనే పదార్థం ఒకటే, కానీ అందులో ఏవైతే విశేషాలు ఉన్నాయో అవి యుగాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం, మారుతూ కూడా ఉంటాయి. అదనమాట. గురుగారు, సనాతన ధర్మంలో దేవాలయాల పాత్ర ఎక్కువే కదా గురుగారు. అసలు దేవాలయాలను మనం ఎందుకు దర్శించాలి? నిజం చెప్పాలంటే మన శరీరానికి హృదయం ఎలాగైతే మెయిన్ ప్రధానంగా ఉందో, అలా భారతదేశానికి ప్రధానంగా ఉండే గుండెకాయలు లాంటి
కేంద్రాలు ఉన్నాయి అంటే కేవలం అవి దేవాలయాలు మాత్రమే. ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అంటే అది అంత ఆషామాషి విషయం కాదు. విష్ణువాలయం కట్టాలి అంటే వైష్ణవాగమాలు తెలిసి ఉండాలి. శివుడికి ఆలయం కట్టాలి అంటే శైవాగమాలు తెలిసి ఉండాలి. ఎంత దానికి పరిసరాలు ఉండాలి, ఎంత చుట్టుపక్కల ప్రహారీ గోడ ఉండాలి, లేదా ఎంత శిఖరాలు ఉండాలి, ఎంత గోపురాలు ఉండాలి, ప్రధాన దేవాలయంలో ఎలా మనం నిర్మాణం చేయాలి, ఇదంతా ఎప్పుడండి? ఇంకా అందులోకి ఆ మూర్తి ఆ స్వామివారి దాంట్లోకి రానప్పుడు, ప్రాణప్రతిష్ఠ ఇంకా కానప్పుడే ఇంత వ్యవహారం చూసుకోవాలి. దానికి శిల్పం ఎంత ఉంటుంది, ఏ ఏ సన్నివేశాన్ని దాని మీద గోపురం మీద చెక్కాలి, రామాయణం చెప్పాలా, ఇంకోటి చెప్పాలా, భాగవతం చెప్పాలా, వాటిని అన్నింటినీ స్టోరీ అంతటిని కూడా ఏం చేస్తారు అంటే శిల్పాల రూపంగా పైన చెక్కుతారు. కాబట్టి దేవాలయాన్ని చూస్తే మనకు గోపురాన్ని చూస్తే బొమ్మలు ఉంటాయి. మనకి బొమ్మల్లో ఏముంటుంది అంటే కథ ఉంటుంది. ఆ బొమ్మను మనం ఫాలో అవుతూ విడితే కనుక అందులో ఒక భాగవతము, ఒక రామాయణము, లేదంటే ఒక సంవాదం ఇద్దరి మధ్య మాటలు, లేదంటే ఒక సభలో ఉన్న సన్నివేశాలు ఏవో దాన్ని చిత్రీకరిస్తారు. కాబట్టి ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేవాలయాలకు ఇంకో విశేషం ఏమిటంటే మనం పడుకున్నప్పుడు ఎలా పడుకుంటామండి? తల, ఈ ఛాతీ భాగం, కాళ్ళు ఇలా మనం చాపుకుని తిన్నంగా పడుకుంటే కనుక తల చెప్పాలి అంటే దేంతో సమానమైనది అంటే గోపురంతో సమానమైనది. తల గోపురం. అలాగే ఈ ఛాతీ భాగం అంతా కూడా దేవాలయ మండపం. కాళ్ళు ఏవైతే ఉన్నాయో అది ధ్వజస్తంభం. ఏదైతే ప్రధాన గోపురం, ప్రధాన ఏదైతే ఉందో ఆ దేవతామూర్తి శిరస్సు ఆ ప్రదేశంలో ఉంటే, మండపాలన్నీ కూడా ఛాతీ భాగంలో ఉంటే, మనం పడుకుంటే కాళ్ళు ఇలా పైకి వస్తాయి. అది ఎలా వస్తుంది మీకు చూస్తే షేప్ అంటే రాజగోపురం ఎలాగైతే ఉంటుందో అలాగా. కాబట్టి ఏం చెప్పారు? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెబుతుంది వేదం. దేహమే దేవాలయం. ఆ దేహంలోనే, ఆ దేహం అనే దేవాలయంలోనే ఉన్నాడు ఒక ఆయన, జీవుడు అనేవాడు. ఎలా ఉన్నట్టు ఆయన? సనాతన, ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఆ జీవుడికే మీరు పేరు పెట్టుకోండి, విష్ణువని, ఈశ్వరుడని, బ్రహ్మని, నృసింహస్వామిని, ఎవరైనా అవనవండి. నాలో ఉన్న జీవుడు మీలో కూడా ఉన్నాడు. అంటే పరమాత్మ నాలో ఉన్నాడు, మీలో కూడా ఉన్నాడు. అంటే మీలో ఎవరిని చూడాలి? నేను పరమాత్మనే చూడాలి. ఈ చింతన రావాలంటే ఎక్కడుంటే వస్తుంది మీకు ఇది? ఇంట్లో ఉంటేనో కాలక్షేపం చేస్తే వచ్చేది కాదు. ఆ ఆధ్యాత్మిక చింతన రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో ఏం చేస్తారు? విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నప్పుడు, మంత్రపూర్వకంగా ప్రతిష్టాపన చేస్తూ ఉన్నప్పుడు దానిలో కొన్ని నవరత్నాలని, నవధాన్యాలని ఇవన్నీ కూడా దానిలో వేసి యంత్రాలు అవి పెట్టి, ఇప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ పెట్టడం వలన ఏ మూర్తినైతే, ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారో మీరు, ఆ విగ్రహానికి ఆ టైంలో ఏమొస్తుంది అంటే ప్రతిష్ఠ సమయంలో ఒక దాన్ని ఏమంటారు? గ్లో అంటాం మనం. అంటే ప్రాణ ప్రతిష్ఠ. శిలగా ఉన్నవాడికి నేత్రాలు తెరిస్తే రాముడే మనల్ని చూస్తున్నాడేమో అన్నట్టుగా వస్తుంది. కాబట్టి ఇది యంత్రస్థాపన దేవాలయ నిర్మాణంలో, దేవాలయాల్లో మనకు వచ్చేది ఏమిటి అంటే, మనకి ఎప్పుడైనా ఏం ఆలోచిస్తాం మనం అంటే, మనం వింటూ ఉన్నాం ఈవేళ రేపట్లో పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ అని వింటూ ఉన్నాం. ఆ పాజిటివ్ వైబ్స్ని ఇచ్చేది ఏమిటి అంటే దేవాలయం. ఎంత కష్టంలో ఉన్నవాడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికో సింహాచలానికో వెడుతున్నప్పుడు మామూలు టైంలో నిద్ర వస్తుందండి, కళ్ళు కునుకు పడుతుంది. కానీ తిరుమల లైన్లో నుంచున్నప్పుడు కానీ కాసేపట్లో స్వామివారిని చూస్తా ఉన్నప్పుడు ఎవరికి నిద్ర రాదు. అస్సలు కళ్ళ నిండా స్వామివారిని చూడాలి. ఆ కాసేపటికి వాడికి బాహ్య ప్రపంచం సంబంధం లేదు. ఆ కాసేపు కూడా, ఆ సన్నిధిలో ఉన్న కాసేపు కూడా నాకు తిరుపతి స్టేషన్లో బండి వెళ్ళిపోతుందేమో అని కంగారు లేదు వాడికి, ఉండదు కూడా. కాబట్టి వచ్చాను, రాకరాక వచ్చాను, క్షణం సమయం దొరికింది చూడడానికి. కాబట్టి ఎందువల్ల అంటే అది ఆకర్షించే స్వభావం ఉంటుంది ఆ విగ్రహానికి. ప్రాణప్రతిష్ఠ కానీ, వెలసిన మూర్తి కానీ దానిలో ఉంటుంది కాబట్టి ఆకర్షించేటువంటి శక్తి, సామర్థ్యం దానిలో ఉంటుంది. అందున ఒకప్పుడు ఏమయ్యేది? ఈ విద్యాలయాలు, హై స్కూల్స్ అవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చాయి మనకి, సెకండరీ స్కూల్స్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు రామాయణం తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళేవారు? దేవాలయానికే వెళ్ళేవారు. ఎందువల్ల? దేవాలయంలోనే హరికథ చెప్పేవారు, దేవాలయంలో ఉపన్యాసం చెప్పేవారు, ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. కాబట్టి ఒక మంచి విషయం తెలుసుకోవాలి అంటే భగవత్ సంబంధంగా
అది ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే ఆ స్కోప్ ఎక్కడ ఉంటుంది అంటే కేవలం దేవాలయంలో ఉంటుంది. పుస్తకం తీసి చదివాను అనుకోండి కొంత జ్ఞానమే, కానీ భగవత్ తత్వం గురించి వేరే వాడు చెప్పాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఇంకో 4 పుస్తకాలు చూసుకొస్తాడు. మీకు అర్థమైందా? మీరు మీరంతా చదువుకోవాలి, మీరు ఎగ్జామినేషన్కి మీరు ఒక పుస్తకం ఫాలో అవుతారు, మీరు ఏదో ఓ గైడు. అలా కాక సబ్జెక్ట్ని తెలుసున్న సార్ ఉన్నారు, ఆయన అప్రోచ్ అయ్యారనుకోండి, ఆయన ఏం చేస్తారు, ఇది ఈ బుక్లో ఇట్లా ఉంది, ఈ బుక్లో మొత్తం కలిపి చెప్తారు ఆయన. కాబట్టి అలా ప్రవచన రూపంగా వస్తూ ఉంటుంది. కాబట్టి అది ఒక విషయం తెలుసుకునే చోట 4 విషయాలు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలి అంటే ఆ ప్లేస్ అది దేవాలయం. కాబట్టి మిగతా వాటికి మన దేవాలయానికి ఉన్న ఏదైతే వ్యత్యాసం ఉంది ఏమిటి అంటే, ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు మనలో ఏవైతే ఆ చిత్త మాలిన్యాలు ఉంటాయో, దోషాలు ఉంటాయో, బయటికి బాగానే ఉంటాడు, లోపలికి మాత్రం ఈర్ష్య, అసూయ లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ పోవాలని కోరుకుంటూ ఏం చేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కొట్టడంలో భావం ఏమిటండి, కొబ్బరికాయ కొడుతున్నాడు అంటే నాలో ఉండే అహంకారాన్ని పటాపంచలు చేసి కొట్టి నీకు అర్పించేస్తున్నాను, అది దాని అసలైన మీనింగ్. ఓకే గురుగారు. అది. కాబట్టి నాలో ఏదైతే చిత్త విక్షేపాలు ఉన్నాయో, అహంకారం కానీ, కామం కానీ, క్రోధం కానీ, ఏదైనా అవనివ్వండి, వీటన్నిటినీ కూడా ఓ దెబ్బతో నీ ముందు కొట్టి వదిలేస్తున్నాను. కాబట్టి ఇది దానిలో చెప్పాలి, ప్రధానమైన ఆంతర్యం ఇది. కాబట్టి ఇలాంటి ఎన్నో తాత్వికమైన ఆలోచనలు రావాలి అంటే ఎక్కడొస్తుంది అది, దేవాలయం. కాబట్టి దేవాలయాలు లేకపోతే, దేవాలయం లేని భారతదేశాన్ని ఊహించండి మీరు, అయ్యే పని కాదు. అందులో కూడా ఇంకోటి ఏంటంటే, ఏ ఊర్లో అయితే ప్రవాహంతో ఉండే నది, ఏ ఊర్లో అయితే మంచి చెడు చెప్పే బ్రాహ్మణుడు, ఒక పండితుడు, బ్రాహ్మణుడో ఎవరైనా పండితులు, ఏ ఊర్లో అయితే అప్పిచ్చేవాడు, ఏ ఊర్లో అయితే దేవాలయం ఉండదో అలాంటి ఊర్లో బతకద్దని చెప్పింది శాస్త్రం. మనం ఉండే ఊర్లో మిగతా వాళ్ళు, మన మేనమామ కొడుకును, అప్పగారి కూతురు వాళ్ళు ఉందా అని కాదు, దేవాలయం ఉందా, వైద్యాలయం ఉందా, నది ఉందా, తాగడానికి నీరు, కష్టం వస్తే ఓ రూపాయి అప్పిచ్చేవాడు ఉన్నాడా ఆ ఊర్లో, ఇది ప్రధానంగా చూసుకోవాలి. అంటే దేవాలయాన్ని అంత ఇంపార్టెన్స్ దానికి ఇచ్చారన్నమాట అండి. లేకపోతే జనాల్లో భక్తి మార్గాన్ని పెంపొందించడం కోసమనే పోటాపోటీ వాళ్ళు అది కడితే మళ్ళీ ఇంకోటి దేవాలయం, ఇంకోటి. కాబట్టి అశేషం, దానికి లెక్కంటూ ఏమీ కూడా లేదు. అలా మన వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆ శిల్పశాస్త్రం తెలుసుకున్న వాళ్ళు, జనాలు విస్తుపోయే ఏదైతే ఉన్నా అలాంటి ప్రహరీ గోడలతో యునెస్కో వాళ్ళు కూడా దాన్ని ఆమోదించి వాళ్ళ లిస్టులో వేసుకునేలాగా దేవాలయాన్ని వాళ్ళు నిర్మాణం చేశారు. ఏకశిల పైగా కూడా, ఇవాళ రేపట్లో కట్టాలి ఎవరి వల్ల కూడా అయ్యే పని కాదు, ఒకే శిలతో పెద్ద స్తంభాన్ని తయారు చేయడం. కాబట్టి ఇలాంటివి మనకి తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రదేశంలో ఉన్నాయి, శ్రీకాళహస్తి ఇలాంటి చోట్ల దేవాలయాలు చాలా ఉన్నాయి. ప్రతి దేవాలయం కూడా ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని ఇచ్చేది దేవాలయం, అలాగే జ్ఞానంతో పాటుగా మనకు సన్మార్గాన్ని చూపించేది దేవాలయం, సన్మార్గంలోకి వెళ్ళు అని చెప్పేది దేవాలయం. కాబట్టి దేవాలయం అనేది అంత విశిష్టతనది తీసుకుంది. ఇంకా అది కట్టడం కూడా అంత ఆషామాషి విషయం కూడా కాదు, అన్ని విషయాలు ఉంటాయి అందులో. మీరు చెప్పినట్లు ప్రాణప్రతిష్ఠ చేసే ముందు దగ్గర నుంచి అన్నీ చూసుకుంటే, అందుకనే ఏమో మనం గుడికి వెళ్ళినప్పుడు అంత ప్రశాంతంగా ఫీల్ అవుతాం. అసలు ఎవరైనా కూడా ఎంత కష్టం వచ్చినా అరే గుడికి వెళ్ళేసి వస్తే ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా ఆలోచించుకోగలిగే, మనలో ఏవైతే దుఃఖాలు ఉంటాయో ఆ దుఃఖాలని పోగొట్టేది, ఉపశమనం చేసేది. పోగొట్టేది అంటే పూర్తిగా పోగొట్టాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి, అప్పుడు పోతుంది. ఊరికే ఇలా దేవాలయం వెళ్ళొచ్చాను అయిపోయిందంటే అయ్యే పని కాదు. అంటే ఎవరైతే ఆ భగవంతుడు ఉన్నాడో ఎలా పట్టుకోవాలి వాడిని అంటే, నువ్వు తప్ప నాకు వేరే లేదు, శరణు లేదు అని పట్టుకోవాలి. అప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి అది తత్వం, ఆ తత్వాన్ని చూపించేది దేవాలయం. గట్టిగా పట్టుకో భగవంతుడిని అని చెప్పేది దేవాలయం. ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి, అలా చెప్పుకుంటూ వెళ్తే అసలు మనకి సమయం కూడా ఇంటర్వ్యూ టైం కూడా సరిపోదు, ప్రత్యేకించి ఆ టాపిక్కే పెట్టుకోవాలి. గురుగారు, మనం ఎప్పుడైనా అమ్మ నాన్నతో కానీ పెద్దవాళ్ళతో గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోగానే వెళ్ళొద్దు, కాసేపైనా కూర్చోవాలి అని అంటారు కదా, కూర్చొని వెళ్ళాలి అని చెప్పి. ఎంత రష్ ఉన్నా కూడా కొంతమందిని చూస్తే ఒక్క 5-6 సెకండ్లకైనా కూర్చొని లేచి వెళ్ళిపోతారు, ఎందుకు అలాగా? ఎందుకంటేనమ్మా మన మనస్సు ఏదైతే ఉందో దానిలో పుట్టే కోరిక పుట్టదు, కోరికలు పుడతాయి. అవును, కోరిక ఏకవచనం, కోరికలు బహువచనం.
కాబట్టి అనేక కోరికలను పుట్టించే ప్రదేశం ఏమిటి అంటే మన బుద్ధి, ఈ మనస్సు ఇవన్నీ కూడా. కాసేపు ఈ కోరిక ఉంటుంది, కాసేపు ఆ కోరిక ఉంటుంది, ఇంకోసారి మళ్ళీ ఇంకో పావుగంటకి ఇంకో కోరిక మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని కోరికలు ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఆ విగ్రహాన్ని, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆ చూసిన సమయంలో మీ మనస్సులో ఏవైతే ఉన్నాయో కోరికలు అవన్నీ జ్ఞాపకం రావు. మ్మ్. ఆ క్షణంలో ఒకటే వస్తుంది. ఏదో ఒకటో రెండో అలా చూచాయిగా వచ్చా భగవంతుడు నాకు అది అయ్యేలా చూడు అని చెప్పి మీరు అనుకుంటారు. నాకు 10 కోరికలు ఉన్నాయి, 10 నేను స్వామివారి ముందు చెప్పుకోవాలి అని ప్రయాణం అయ్యారు. సింహాచలమో, శ్రీకూర్మమో, శ్రీకాళహస్తో వెళ్ళారు. తెర వెళ్ళిన తర్వాత మనుషులకు ఉండేటువంటి ప్రధాన లోపం ఏమిటంటే మతిమరుపు. అవును. కాబట్టి 10 చెప్పాలనుకున్న వాళ్ళు స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 అనుకుని ఈలోపు వాడెవడో పక్కకి నడమ్మా అంటారు, వచ్చేస్తారు. కాబట్టి మిగతా 8 కోరికలు ఏమయ్యాయండి? మిగిలిపోయాయి. అది ఇంకోటేమిటి, అవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఒకసారి ఓ పక్కన కూర్చుని, ఇందాక నేను 2 చెప్పాను, ఇంకా 8 ఉన్నాయి, ఇవి కూడా ఈ లిస్టులో చేర్చుకోవయ్యా అని చెప్పడం ఒక ఆంతర్యం. అవును. ఇంకోటేంటంటే ఇంకోటేమిటంటే ఇది అప్రధానం. ఇది కోరికలతో వెళ్ళడం కంటే అలాంటి కోరికలు లేకుండా వెళ్ళడం ఇంకా మంచిది మ్మ్. దేవాలయానికి. మన ఎందుకోసం అంటే మనకేం కావాలో ఆయనకే తెలుసు కాబట్టి మ్మ్. మనం చెప్పాల్సిన పని లేదు. అవును. మనల్ని పుట్టించిన వాడికి మన మనసులో ఏమున్నాయో తెలియకుండా ఉంటుందా? మ్మ్. కాబట్టి ఈ మాట ధ్రువుడే అన్నాడు. శ్రీ మహావిష్ణువు కనిపిస్తే ఏం కావాలరా నాయన నీకంటే, మ్మ్. ఆయన లిస్ట్ అంతా ఇవ్వలేదు మనలాగా. మ్మ్. నన్ను పుట్టించిన వాడివి నువ్వు, నీ కారణంగా పుట్టినవాడిని నేను, సృష్టించేవాడివి నువ్వు, స్థితి చూపించేవాడివి నువ్వు, లయకారుడుకు నువ్వే, లయ చేసేవాడివి కూడా నువ్వే. నా మనస్సులో ఏముందో నీకు తెలియదా విష్ణుమూర్తి, నేను ప్రత్యేకించి చెప్పాలా అన్నాడు ఆయన ధ్రువుడు. అలాగా అది చాలా వైరాగ్య భావన పొంది భక్తి మార్గంలో బాగా పరిపక్వత అంటే మెచ్యూరిటీ పొందిన వాళ్ళు ఆ స్థాయిలో ఆలోచిస్తారు. అది అందరికీ అయ్యే పని కాదు కాబట్టి మనం కోరికలతోనే వెడతాం. మ్మ్. వెళ్ళొచ్చు, వెళ్ళాలి కూడా, వెళ్ళుగాక. అయితే ఎందుకోసం మళ్ళీ అక్కడ ఆగుతున్నాం మనము మీరు చెప్పినట్టుగా అంటే, ఏ స్వామివారిని అయితే మనం చూసామో, ఈశ్వరుడో విష్ణువో ఎవరైతే ఉన్న వారిని చూసామో, ఆ మూర్తిని మళ్ళా ఒకసారి గుర్తు తెచ్చుకోవడం కోసం కూర్చుంటాం. మ్మ్. మీరు ఈవేళ వచ్చారు సింహాచలానికి, చూశారు స్వామివారిని, మళ్ళీ రేపు వస్తారని లేదు. మ్మ్. మళ్ళీ ఎప్పుడు వస్తారో, ఏ తెలియదు. సంవత్సరానికి పెడతారు. కాబట్టి మళ్ళీ ఏ సంవత్సరం పెడతారో యాదగిరి గుట్ట, ఎప్పుడు పెడతారో కేసరి గుట్ట. కాబట్టి ఆ వెళ్ళినప్పుడే దాన్ని మనం ఏమంటామంటే మనసులో పూర్తిగా నింపుకోవడం. కాబట్టి ఆ చూసిన మూర్తిని మళ్ళా రీకలెక్ట్ చేసుకోవడం. మళ్ళా ఇది చూశాను, ఇంత బాగా దర్శనమైంది నాకు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మీకు ఏం జ్ఞాపకం రావాలండి? మ్మ్. ఏ విగ్రహాన్ని దర్శించారో మీరు, ఏ స్వామివారిని చూశారో ఆయన మళ్ళా కళ్ళల్లోకి మనసులోకి రావాలి. కాబట్టి దానికే మనం పెట్టిన పేరు ఏమిటంటే ధ్యానం. ఓకే. కాబట్టి ఆ ధ్యానం చేసుకోవడం కోసం కాసేపు అక్కడ కూర్చుంటాం. ఆ ధ్యానంలో ఏం రావాలి మళ్ళీ, ఇదిగో ఈవేళ నేను ఈ పూట పలానా స్వామివారిని దర్శించుకున్నాను, కాసేపు ఆ స్వామివారిని అలాగా దర్శించుకుందాం. ఎందుకోసం అంటే మీరు ఎక్కువ సమయం వారికి ఇవ్వలేరు. మ్మ్. కాసేపటికి మళ్ళీ మీరు ఉద్యోగం చూసుకోవాలి, పనులు చూసుకోవాలి, ఏదైనా చేయాలి. కాబట్టి ఉన్న కాసేపట్లో అయినా ఏం చేస్తారు మీరు అంటే ఆ ధ్యానాన్ని చేసుకుంటారనే కాన్సెప్ట్తో కాసేపు కూర్చుని వెళ్ళడం. ఆ కాసేపు ఏముండాలి, ఎవరినైతే చూశారో మీరు వారి గుణాలనే స్మరించుకుంటూ ఉండాలి. అవును. ఈశ్వరుణ్ణి చూశారు, ఈశ్వరుడి గొప్పతనం ఏమిటి మ్మ్. అని ఆలోచిస్తే ఆ రోజుకి ఆ దేవాలయానికి వెళ్ళిన దానికి ప్రయోజనం సిద్ధించినట్లు లెక్క. కరెక్ట్ గురుగారు. మ్మ్. లేకపోతే ఉపయోగం ఏముందండి? అవునవును. దర్శనం చేసుకున్నాము, బయటకు వచ్చాము, పులిహార తిన్నాము, వచ్చేసామంటే, లడ్డు అమ్మారు కొనుక్కుని తిన్నాను వచ్చేసాను అంటే అది కాదు. మ్మ్. ఏ దేవాలయాన్ని చూసామో మనం, ఏ దేవతను దర్శించామో ఆ దేవతలో ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని మనం ఎంతవరకు మనం మన జీవితానికి అప్లై చేసుకోగలం, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. దానికోసం కాసేపు కూర్చుంటే రాముడు అనేవాడు మొత్తం గిర్రని తిరుగుతాడు. మ్మ్. రాముడిలో ఏ గుణాలు ఉన్నాయి, భద్రాచలం రాముని వారిని చూశాను ఈవేళ నేను, మ్మ్. ఎంత కష్టం పడ్డాడు, మ్మ్. నాకు వచ్చే కష్టం పెద్ద కష్టమా ఆయనతో పోల్చుకుంటే, ఎలా బయటకు వచ్చాడు ఆయన, ఇవన్నీ ఆలోచించుకోవాలి అంటే ఆ సమయం అక్కడ మీకు మ్మ్. కుదురుతుంది. అవును. తెలివైన వాళ్ళకి, మ్మ్. చిన్న క్లాసు తెలివైన వాళ్ళకి. అప్పుడు కూడా నేను ఫేస్బుక్ చూసుకుంటాను, స్టేటస్ పెట్టుకుంటానంటే దాన్ని ఎవడు ఏం చేయలేడు అనుకోండి, ఉపయోగం లేదు. మ్మ్. కాబట్టి తెలివైన వాడు ఆ విధంగా ఆలోచించుకోవడం కోసం అని చెప్పి అక్కడ చక్కగా కూర్చుంటాడు, కాసేపు ధ్యానం చేస్తాడు. మ్మ్. మొత్తం ఓసారి వాడి యొక్క ఏదైతే మానసిక స్థితి ఉందో దాన్ని వాడు ఓసారి రిఫ్రెష్ చేసుకున్నట్లుగా ఇంకా అంతే. అవుతుంది.
మనకి అక్కడే ఇంకా మన సమస్యలకి పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది. ఆలోచించగలం ఫస్ట్. ఏకస్తపో ద్విరధ్యాయి అన్నారు. తపస్సుకి ఒకళ్ళు ఉండాలి, చదువుకోవాలంటే ఇద్దరు ఉండాలి. చదువుకి ఒకడు ఉంటే సాగదు, అలాగే తపస్సుకి ఇద్దరు ఉంటే సాగదు. అవును. అలా దేవాలయంలో కూడా ఎవరికి వాడే వ్యక్తిగతంగా వాడికి వాడే పరిశీలన చేసుకోవాలి. ఓకే. అలా చేసుకోవాలి అంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఆ మైండ్ ఫ్రెష్గా ఉంచేది ఏమిటి అంటే దేవాలయం. బయట చోట్ల మీకు ఆ వాతావరణాలు కానీ హడావిడి కానీ మైండ్ ప్రశాంతంగా ఉండే అవకాశం నేటి సమాజంలో కనపడట్లా మనకి. కాబట్టి దేవాలయంలో ఆ ప్రశాంతత వస్తుంది మనస్సులో. ఏదైనా ఆలోచించి నిర్ణయం మనం సావధానంగా తీసుకోగలం ఆలోచించి. కాబట్టి అలా కూర్చోవడంలో అంతరార్థాలు ఇన్ని ఉన్నాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. గురుగారు, మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చండీశ్వరుడి దగ్గర చిటికలు వేస్తూ ఉంటారు కదా, ఎందుకు అలాగా? చండీశ్వరుడు అని ఎవరైతే ఉన్నారో ఈయన శివ పరివారంలో ఒక ప్రధానమైన దేవత. నంది, భృంగి ఇలా చాలామంది కైలాసంలో ఉన్న ఎవరైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆయనకంటూ ఒక పరివార గణం ఉంది. పరివారం అంటే ఇవాటి భాషలో చెప్పాలంటే స్టాఫ్. కాబట్టి ఆయన స్టాఫ్లో పరివారంలో ఈయన కూడా ఒకరు. ఎలాంటిదా కైలాసం అంటే దానికి మళ్ళీ వేదం చెబుతుంది. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతా తత్ర మోదంతి తన్మే మన శివసంకల్పమస్తు అని చెబుతుంది. కాబట్టి ఎక్కడైతే ఏదైతే కైలాసం ఉందో దానిలో అందరు దేవతలు కూడా కోరుకుంటారట. ఏం కోరుకుంటారట అంటే ఒక్కసారైనా కైలాసానికి వెళ్ళి అక్కడ కాసేపు విహరించాలి, లేదంటే ఈశ్వరుడి దర్శనాన్ని చేసుకోవాలి అని అనుకుంటారు. కైలాసంలో వెళ్తే వచ్చేది ఏమిటంటే ఆనందం. కాబట్టి అలాంటి కైలాసవాసి ఎక్కడుంటాడు? లింగరూపంగా ఉంటాడు శివాలయంలో. లింగం అంటే ఏమిటి? మొత్తం విశ్వాన్ని తనలో కలుపుకునేది లింగం. ఓకే. అంటే లింగంలోనే మొత్తం విశ్వం అంతా కూడా ఉంది. అలాంటి లింగంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఈశ్వరుడు, ఆయన పరివారంలో ఉన్న ఆయన ఈ చండీశ్వరుడిని. ఆయన లోకంలో ఉన్న చిన్న భ్రాంతి, ఒక అసత్యమైన మాట ఏమిటంటే చండీశ్వరుడికి చెవుడు. చాలామంది భక్తులు ఏం చేస్తారు అంటే శివాలయంలో ఆ ప్రదర్శన చేస్తున్నప్పుడు చండీశ్వరుడు ఒకడు ఉంటాడు, చప్పట్లు కొట్టి ముందుకెడతారు. కొన్ని జిల్లాల్లో ఈ ఆనవాయితీ ఉంది. కాబట్టి అది కాదు. చండీశ్వరుడికి చెవుడును మూగాను మనకున్న ఇబ్బందులేమి ఆయనకేం లేవు. దేవతలకి ఇవన్నీ లేనివాళ్ళు. కాబట్టి అది మనం పెట్టాల్సిన పని లేదు. వాస్తవం ఏమిటి అంటే చండీశ్వరుడు అనే ఆయన ఎప్పుడు కూడా శివధ్యానంలో ఉంటాడు. ఓకే. ఆ శివధ్యానంలో ఉన్నవాడిని అలా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నవాడు మనకే చూడ్డు. కాబట్టి మీరు వచ్చారని తెలియదు ఎవరికి? చండీశ్వరుడికి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని డిస్ట్రాక్ట్ చేయాలి. ఓకే. చండీశ్వర, నువ్వు తపస్సు చేసుకుంటూ కూర్చున్నావు, ఎవరిని ధ్యానిస్తున్నావు? పైగా నువ్వు ఈశ్వరుణ్ణే ధ్యానిస్తూ కూర్చుంటున్నావు. నేను వచ్చానే విషయం నీకు తెలియదు. కాబట్టి ఒక్కసారి ఇలా కొట్టి నేను వచ్చాను, దర్శనం చేసుకున్నాను, అనుగ్రహించు అని ముందుకు వెళ్ళిపోవడం చండీశ్వరుడి యొక్క ఆ దర్శనంలో ఉన్నటువంటి ఆశీస్సులు పొందడం. ఎందుకోసం అంటే కళ్ళు మూసుకుని కూర్చున్న వాడికి ఏం తెలుస్తుంది? పైగా ధ్యానంలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? మహాభారతంలో కూడా చూస్తాం మనం. ఒక ఆయన ఏమో వచ్చి కృష్ణుడు పడుకుంటేనేమో తల పక్కన కూర్చున్నాడు, అర్జునుడేమో వచ్చి కాళ్ళ ముందు కూర్చున్నాడు కృష్ణుడి దగ్గర. కళ్ళు తెరిచి చూడగానే కనిపించేది ఎవరు? అర్జునుడు. కాబట్టి ఆయన కళ్ళు తెరవగానే కనిపించాల్సింది ఎవరు? చండీశ్వరుడికి మనం కనిపించాలి. కానీ మరి అక్కడ యోగ నిద్రలో ఉన్నవాడు, యోగాభ్యాసంలో ఉన్నవాడు, ధ్యానం చేసుకునేవాడు లేస్తాడా? లేవడు. కాబట్టి ఏం చేయాలండి? ఆయన ఇబ్బంది పెట్టినా సరే చిన్న చప్పుడు చేస్తే, అలికిడి వస్తే ఎవరో వచ్చారు అని కళ్ళు తెలుస్తాడు. పలానా దాక్షాయణి గారు వచ్చారు, మీరు చెప్పారు, సోన్ మీరు చెప్పారు, వెళ్ళిపోయారు, రైట్. అక్కడ ఆయన మార్చేసుకుంటాడు. అది కాబట్టి చండీశ్వరుడు అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా శివధ్యానంలో ఉండేటువంటి దేవత. కాబట్టి అది తప్ప వేరే ఆయనకి వేరే ఆలోచన ఏమీ కూడా లేదు. ఎలాగైతే నారద మహామునికి నారాయణ నారాయణ చెప్తూ ఉంటాడో ఆయన, అలాగ చండీశ్వరుడు కూడా శివ శివ ఓ నమ శివాయ అనుకుంటూ ఆయన ధ్యానం చేసుకునేటువంటి దేవత. అది ఆ దర్శనంలో ఉండేటువంటి అంతరార్థం. అంతే తప్ప చండీశ్వరుడికి చెవుడుంది, వినపడదు, చప్పట్లు కొట్టాలి అనేది కాదు. ఓకే గురుగారు, కరెక్ట్గా అసలు దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి, ఆంతర్యం ఏంటి అనేది చాలా బాగా వివరించారు. గురుగారు, మనం ఇంతసేపు
సనాతన ధర్మం గురించి మాట్లాడుకున్నాం, దేవాలయాల గురించి, పీఠాల గురించి మాట్లాడుకున్నాం. చక్కగా ఇక్కడ దాకా అయింది కదా! ఇప్పుడు ఒక చిన్న సందేహం ఏంటి అంటే, వేదాలు ఏవైతే ఉన్నాయో అసలు వేదాలు ఏంటి? వేదాలు మన మానవ జీవితానికి ఏ విషయాలు చెబుతున్నాయి? ఎలా ఉండాలని చెప్తున్నాయో చెప్తారా? వేదాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే అపౌరుషేయాలు అంటాం. హ్మ్. అపౌరుషేయాలు అంటే ఎవరో ఒకరు రాసింది కాదు. హ్మ్. దానికి ఇంకో పేరు ఏమిటంటే శృతులు అని పేరు. శృతి అంటే ఏమిటి అంటే వినడం. హ్మ్. వినడం వల్ల నేర్చుకున్నది. ఆ వేద విద్య ఎలా నేర్చుకోవాలి అంటే వినడం ద్వారా నేర్చుకోవాలి. గురువుగారు శిష్యుడికి చెప్పాలి, వాడు వినాలి, స్వరం పట్టుకోవాలి, అలా వాడు నేర్చుకోవాలి వేద విద్యని. అయితే ఈ వేదంలో ఏదైతే ఉందో ఇందులో మనకి ప్రధానంగా వచ్చేది ఏమిటి అంటే జ్ఞానం, కర్మ 2. మనిషికి కావాల్సింది ఏమిటి? జ్ఞానం కావాలి. మనిషి చేయాల్సింది ఏమిటి? కర్మ చేయాలి. కాబట్టి జ్ఞానాన్ని, కర్మని రెండింటినీ చెప్పేది ఏమిటి అంటే వేదం. హ్మ్. కాబట్టి ఋగ్వేదం ఉందనుకోండి, రుక్ అంటే ఏమిటి అంటే స్తుతి. ఇప్పుడు మీరు ఎవరికైనా చిన్న పని చేసి పెట్టాలి ఫేవర్‌గా అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? హ్మ్. మిమ్మల్ని తిడితే ఆ పని చేయరు. హ్మ్. దాక్షాయణి గారు మీరు చాలా మంచివారండి, చాలా సహృదయులు. ఈ అని పని అంటే మీరు ఇస్తాం. తప్ప ఇంకెవరు చేయలేరని ఒక స్తుతి. హ్మ్. ఆ స్తుతి దేవతను స్తుతించాలది. హ్మ్. హ్మ్. స్తుతిస్తే ఏమవుతుంది? దేవతలైనా సంతుష్టిని పొందుతారు. ఏం కావాలో అది వారు హ్మ్. చూస్తారు, అనుగ్రహిస్తారు. హ్మ్. రుక్ అంటే స్తుతి. కాబట్టి దేవతల్ని స్తుతించడం ద్వారా హ్మ్. వారి అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఇచ్చేది ఏమిటి అంటే ఋగ్వేదం. ఓకే. తర్వాత యజుర్వేదం అంటే ఏమిటి? అంటే యజ్ఞం. యజ్ఞ ప్రధానం. ఇందువల్ల వేదం ఏం చెబుతుంది? యజ్ఞో వై విష్ణుః అని చెబుతుంది. యజ్ఞము ఎవరి స్వరూపం? విష్ణు స్వరూపం. హ్మ్. యజ్ఞం చేత దేవతల ఆశీర్వాదాన్ని మనం పొందొచ్చు, అనుగ్రహాన్ని పొందొచ్చు. కాకపోతే ఆ యజ్ఞం ఎలా చేయాలి? ఏ మంత్రంతో చేయాలి? ఎలా దేవతల్ని ఆహ్వానం చేయాలి? ఇప్పుడు హ్మ్. ఒకడిని ఎవరింటికైనా మన ఇంటికి ఎవరినైనా పిలవాలి అంటే ఏం చేస్తామండి? ప్రాపర్ వే ఉంటుంది పిలిచే వ్యవహారం. మన ఇంట్లో వివాహం అయినప్పుడు శుభలేఖ ఎవరికైనా ఇవ్వాలి, పలానా వాడు రావాలని కోరుకుంటే ఎలా పిలుస్తాం వాడిని? ఒక పద్ధతి సత్యనారాయణ ఉంటది. గారు హ్మ్. అక్కడ రాస్తారు. శుభలేఖ మీద సత్యనారాయణ గారి కుటుంబం అని రాసి మీరు ఇంటికి వెళ్ళి పిలిస్తే, అరే ఇంటికి వచ్చి పిలిచారు వీళ్ళు మనని, తప్పకుండా ఎన్ని పనులున్నా వెళదాం అనే ఆలోచనలోకి వస్తాడు. హ్మ్. సరే ఇవాళ రేపట్లో అందరూ వాట్సాప్‌లో పంపించేస్తారు కాబట్టి వేరే విషయం అది. కాబట్టి మనం పిలవాలి అంటే ఏం చేయాలండి? పద్ధతి, ఒక క్రమం. ఆ క్రమాన్ని దాన్నే ఏమంటామంటే ఆహ్వానం అంటాం. హ్మ్. దేవతని ఎలా ఆహ్వానం చేస్తే వారు ఆ ప్రదేశంలోకి వస్తారు అనేది చెప్పేది యజుర్వేదం. ఓకే. కాబట్టి ఇలాగా ప్రతి వేదానికి దాని ప్రాముఖ్యత దానికి. సామం అంటే ఒక దానికి హమ్మింగ్ అని, హ్మ్. స్వరం. సంగీతం అనేది కొత్తగా వచ్చింది కాదు. హ్మ్. సంగీతం అనేది వేదంలోనే ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టి అది సరిగమ పదని స్వరాలతో ఇలా వచ్చినా స్వరము, ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే ఏదైతే ఉన్నాయో వాటి భేదాలతో సంగీతాన్ని చెప్పేది సామవేదం. అంటే దేవతల్ని గానంతో కీర్తించేది సామవేదం. హ్మ్. అలా దేనికి దానికి ప్రతీది కూడా వైవిధ్యం. హ్మ్. అయితే ఈ వేదం ఏదైతే ఉందో ఇది ఉపకరించేది ఎవరికి అంటే జంతువులకు కాదుగా. హుహు. వేదంలో ఏముందో తెలుసుకుంటే బాగుపడేవాడు ఎవడు అంటే మనిషే. అవును. కాబట్టి ఆ వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కఠినంగా ఉన్న వాటిని ఇంగ్లీష్‌లో ఒక మాట ఉంది. సాఫిస్టికేటెడ్ చేసి, హ్మ్. దాన్ని మార్చి, మౌల్డ్ చేసి, కొంచెం జనాలకి ఎలా మనకి చెబితే వాళ్ళకి అర్థమవుతుందో అలా చెప్పినవాడు, దాన్ని పురాణాల రూపంగా చెప్పినవాడు వేదవ్యాసుడు. ఓకే. కాబట్టి ఎవరైతే వైదిక విజ్ఞానం అనేది డిఫరెంట్, లౌకిక విజ్ఞానం అనేది డిఫరెంట్. హ్మ్. సాహిత్యం అనేది, లిటరేచర్ అనేది వైదిక సాహిత్యం వేరు, హ్మ్. లౌకిక సాహిత్యం వేరు. వైదిక సాహిత్యం అనేది అందరికీ అర్థమయ్యేది కాదు. చాలా కఠినంగా ఉంటుంది. వ్యాకరణం గాని, పదప్రయోగాలు కష్టంగా ఉంటాయి. దానికి మళ్ళీ ఏ భాష్యాన్నో ఆశ్రయించాలి. దాక్షాయణి గారికిను వాళ్ళకి అవన్నీ అర్థమయ్యే విషయం కాదు. అవును. మరప్పుడు వేదం మాకు అందులో వేద విజ్ఞానం ఏముందో మాకు తెలీదు అన్నప్పుడు అలా వదిలేస్తామా? వేదాన్ని హ్మ్. తెలుసుకోవాలి. హ్మ్. కాబట్టి ఏం చేశాడు? ఎవరైనా మహర్షులు ఏం చేశారు? ఆ వేదంలో ఉన్న కాన్సెప్ట్‌నే రామాయణంలో పెట్టారు. ఆ హ్మ్. వేదంలో ఉన్న కాన్సెప్ట్‌నే మహాభారతంలో పెట్టారు. వేదంలో ఉన్న విజ్ఞానాన్ని భాగవతంలో పెట్టారు. 18 పురాణాల్లో పెట్టారు. హ్మ్. ఇప్పుడు మీకు వేదం దాకా వెళ్ళాల్సిన పని లేదు. హ్మ్. భాగవతం పట్టుకుంటే తెలిసింది. ఎలాగ వైదికం అంటే ఏంటి? లౌకికం అంటే ఏమిటి? భారతం పట్టుకుంటే తెలిసింది.
ఎలా ఉంటుంది, ఎలా ఏమిటనే విషయం తెలిసింది. అంటే ఏంటంటే మీలో ఒక సంస్కారాన్ని క్రియేట్ చేసింది ఇది ఈ పురాణాలన్నీ కూడా. కాబట్టి వేదం అనే దాంట్లో చాలా ఏముంటాయంటే మీకు చాలా వరకు కూడా సంవాదాలు ఉంటాయి మాట అండి. మాట ఇద్దరు మాట్లాడుకోవడం, ఒకళ్ళు మాట్లాడటం, వేరే వాళ్ళు సమాధానం, ఇంకో దేవత సమాధానం చెప్పడం ఈ ఇంటర్వ్యూ రూపంగా. కాన్వర్సేషన్ లాగా ఇలాగే ఇంటర్వ్యూ మాట్లాడుకున్నట్లుగా. రూపంగానే వాళ్ళు మాట్లాడుకునే మాటలే ఉంటాయి. జ్ఞానం గురించి, కర్మ గురించి, యజ్ఞం గురించి, లేదంటే సృష్టి గురించి, ఇవన్నీ క్రియేషన్ గురించి, యూనివర్స్ గురించి, ఇలాంటి మాటలన్నీ సంవాద రూపంగా కొన్ని చోట్ల ఉంటాయి, బ్రాహ్మణాలు కొన్ని చోట్ల ఉంటాయి. కాబట్టి మంత్రభాగాలుగా విడివిడిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వేదం అనేది అనేక పదాల, అనేక అక్షరాల, అనేక విభాగాల రాశి. దాన్ని మనం ఏమంటామంటే కలగాపులగం. కాబట్టి అలా ఉన్న వాటిని ఏం చేశాడు వేదవ్యాసుడు అనే ఆయన, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఋగ్వేదం, ఇక్కడ దాకా యజుర్వేదం, ఈ పార్ట్ సామవేదం అని విభాగం చేశాడు. కాబట్టి వ్యాసుడికి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఓకే. ఊరికే రాలా, అంటే వేదాలు విభజన చేశాడు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరు. కాబట్టి అలాగనమాట అండి. కాబట్టి వేదం అనేది, వేదాన్ని మనం నమ్మలేదు అంటే, మనం నమ్మట్లేదు అంటే మనకి భారతీయత అనేది లేదు అని అర్థం. కాబట్టి వేదంలోంచే వచ్చింది స్మార్థం కూడా. వాడైనా దాన్ని ఆశ్రయించాల్సిందే. మంత్రం వేరై ఉండొచ్చు, కానీ ప్రధానమైన తల్లి మాతృస్థానం ఏది అంటే వేదమే. శాస్త్రానికైనా, పురాణానికైనా, స్మార్త విద్యకైనా, దేనికైనా, కావ్యాలకైనా అన్నిటికీ కూడా మాతృస్థానం ఏమిటి అంటే వేదమే. సో ఇంకా వేదం ఎందుకు మన మానవ జీవితానికి అని అంటే అదొక గైడెన్స్ లాగా, ఏది ఎలా చేయాలనేది ఒక ప్రొసీజర్ చెప్పేదాంతో స్టార్ట్ చేసుకోవచ్చు. మనం యూనివర్స్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న యాక్టివిటీస్ దగ్గర వరకు ప్రతి పనిలో కూడా మనకి వేదాలు అనేవి ఎంతో ప్రతి ఉపయోగపడతాయి. పరిష్కారం కూడా చూపిస్తుంది. ఇలా ఉంది, ఇలా చెయ్యి అని పరిష్కారం చూపించేది. బ్రహ్మగారులు ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటారు, లేదంటే పరమాత్మ అంటే పరమాత్మ ఏంటి? గురించి కానీ, ఇంకోటి కానీ, అసలు ప్రాపంచిక విషయాలు, వాటి తత్వాలు, ఇవన్నీ కూడా లేనివంటూ ఏమీ కూడా దాంట్లో లేవు, అన్నీ ఉన్నాయి. గురుగారు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మహాభారతం, రామాయణం వీటిలో కూడా మనకు చెప్పారు అని అన్నారు కదా. అసలు మహాభారతం, రామాయణం, భాగవతం ఇవెందుకు చదవాలి అని అనేవారికి మీ సమాధానం ఏంటి? ఎందుకు చదవకూడదు అంటే ప్రశ్నకి సమాధానం వాళ్ళ దగ్గర ఏముంది? ఉమ్, చదవాలని నేను అంటాను. ఉమ్, ఎందుకు చదవకూడదు అని చెప్పే సామర్థ్యం కూడా వాళ్ళకి కావాలి. అవును. ఇది ఎందుకు చదవకూడదు, ఇందులో చెడు ఉంది అని చెప్పే మాట అయితే ఎందుకు చదవకూడదని చెప్పాలి. అలాంటిది ఏం లేదు. ఎందువల్ల అంటే ఒక మాట ఉంది, రామవత్ ప్రవర్తితవ్యం నతు రావణాదివత్. రామాయణం చదివితే ఏం తెలుస్తుంది మీకు రామాయణం ద్వారా అంటే, రాముళ్లాగా జీవించాలనే కోరిక మనస్సులో పుడుతుంది. అవును. రావణాసురుల్లా ఉండాలని కోరిక బాగా పుట్టదు. అలా కోరికను పుట్టించేది ఏమిటి అంటే రామాయణం. ఉమ్, అన్నదమ్ముల మధ్య మైత్రి ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోమని చెప్పేది భారతం. ఉమ్, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి, విరోధం వద్దు వాళ్ళతో అని చెప్పేది భారతం. ఎలా పోల్చాలి మనం? మహాభారతాన్ని తీసుకుంటే ఒక ధర్మరాజులా ఉండు అని చెబుతుంది. ఉమ్, ధర్మరాజు అలా ఉండడం వల్ల ఎవరికి నష్టం కలగలేదే. చివరికి స్వర్గానికే వెళ్ళాడు ఆయన. మొత్తం పంచపాండవులు కూడా స్వర్గానికే వెళ్ళారు, ద్రౌపదితో సహా అందరూ స్వర్గానికే వెళ్ళారు. వాళ్ళతో విరోధం పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? చచ్చూరుకున్నారు. అవును. కాబట్టి ఆ ఊర్ధ్వలోకాలకి వాళ్ళు వెళ్ళలేదు, పాండవులు మాత్రమే వెళ్ళారు. అలా ప్రతి విషయాన్ని కూడా ఏది మనకు జీవితానికి ఉపయోగిస్తుందో అలాంటి విషయాల్ని చెప్పేవి ఏమిటి అంటే రామాయణ మహాభారతాలు. ఓకే. కాబట్టి చావుని లెక్క చేయాలా వద్దా అంటే మహాభారతంలో పార్టే భగవద్గీత. అందరూ నా వాళ్ళే, నా వాళ్ళు కాని వాళ్ళు అంటే ఎవరు లేరు. అర్జునుడు అంటాడు, ఎలా చంపనయ్యా అందరు నేను. కాబట్టి వీళ్ళని చంపిన సాధించేది ఏమిటి? ఉమ్, పెనతల్లి కొడుకును పెనమావగారి అబ్బాయి ఇలా అందరూ మనవాళ్లే అయినప్పుడు ఎలా చంపుతాను వాళ్ళని నేను? ఉమ్, ఈ రక్తపు కూటి నేను తిని ఏం సాధించాలి? వీళ్ళని చంపితే నాకు వచ్చే విజయంతో నేను ఏం సాధించాలి అని ఆలోచిస్తున్నప్పుడు పరమాత్మ చెప్పిన మాట ఏమిటి అంటే, నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడివి, ధర్మం దానికి కట్టుబడి ఉండు. క్షత్రుడు ఏం చేయాలండి? వాడు ఆ ధర్మాన్ని పాటించేవాడు యుద్ధం చేయాలి, అది వాడి డ్యూటీ. ఉమ్, గెలుస్తావా ఓడతావా వేరే విషయం, ఉమ్, నీకు ఆ ధర్మం. క్షత్రియుడు అంటే నీకు ఆ ధర్మం.
అది ఆ పని వేరేవాడు చేయలేడుగా. బ్రాహ్మణుడు ఏం చేయగలడు? వేదం చదవగలడు, వేదం చెప్పగలడు, నలుగురి విజ్ఞానాన్ని పంచగలడు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుని ఏం చేయాలో వాడు ఆ పని వాడు చేయగలడు. క్షత్రియుడు ఏం చేస్తాడు? రాజుగా ఉండి రాజ్యం పరిపాలన చేస్తూ రాజ్య ప్రజలని కాపాడుకోవడం కోసం అవసరమైతే యుద్ధాన్ని కూడా వాడు చెయ్యాలి. అవును. కాబట్టి అది వాడి ధర్మం, ఇది వీడి ధర్మం. ఉమ్, ఇది ఉల్టా పల్టా అయ్యే అవకాశం లేదు. ఉమ్, వీడు వెళ్ళి యుద్ధం చేస్తానంటే సైన్యం అవ్వదు. ఒప్పుకోదు. ఉమ్, కాబట్టి నువ్వు చంపేది ఎవరిని? పైగా ఉమ్, ఎవరైతే దేహాన్ని పట్టుకుని తిరుగుతూ ఉన్నారో, ఒక దేహాన్ని ధరిస్తూ తిరుగుతూ ఉన్నారో అలాంటి వాళ్ళని చంపుతున్నావు తప్ప ఆ దేహంలో ఉండే ఆత్మని కాదు. నువ్వు చంపేది దేన్ని అంటే పైనున్న ఒక కవర్ని చంపుతున్నావు, ఉమ్, దానిలో ఉండే ఆత్మని కాదు. కాదు. కాబట్టి ఇలాంటి జ్ఞానం కావాలి అంటే ఇదేమిటంటే ఇది వాస్తవం. ఈ వాస్తవం తెలియకపోతే ఏమవుతుంది? ఉమ్, దేహాన్నే మనది అని అనుకుంటాం, ఉమ్, దాని మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటాం. అవును. మనలాగే వేరే వాడి మీద ప్రేమ ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం. ఉమ్, వాడి బాధ మనదవుతుంది. కాబట్టి వాడి బాధ మనది కాకూడకుండా ఉండాలి అంటే దేన్ని ఆశ్రయించాలంటే మహాభారతాన్ని ఉమ్, చదవాలి. ఇప్పుడు ఈ సన్నివేశంతో ఏం తెలిసింది? అర్జునుడి డ్యూటీ అది. అవును. శరీరం అనేది, బాడీ అనేది నిత్యంగా ఉండేది కాదు. ఇట్స్ ఎ టెంపరరీ థింగ్, ఎస్. పర్మనెంట్ కాదు. టెంపరరీ కాని విషయాల మీద వ్యామోహాన్ని పెంచుకోవడం వేస్ట్. అంతే. ఇది ఒక నగ్న సత్యం ఇది. టెంపరీ విషయాలపైన పెట్టుకోకూడదు వస్తే. కాబట్టి ఇది దేని ద్వారా తెలిసింది మీకు? ఇది ఉమ్, ఎలా తెలిసింది? ఉమ్, మహాభారతం వల్ల తెలిసింది. ఉమ్. ఎన్నో నేర్చుకోవచ్చు కదా గురుగారు అసలు. మహాభారతం ఒక నీతి శాస్త్రం, ఉమ్, ఒక వేదాంత శాస్త్రం. అందులో లేనిదంటూ ఏమీ లేదు. ఉమ్, రామాయణానికి ఆది కావ్యం అని పేరు. అవును. ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, ఉమ్, ఒక అన్న తమ్ముడితో, ఇవన్నీ కుటుంబ విలువలు ఉమ్, మనం వింటూ ఉంటున్నాం ఇవాళ రేపట్లో. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పని, వ్యక్తిత్వ వికాసము అని చెప్పని. అవును. ఇదంతా ఎక్కడుంది? భగవద్గీతలో లేనిదేనా అక్కడైనా ఉందా? భారతంలో లేనిదేనా అక్కడైనా ఉందా? భాగవతంలో లేనిదేనా అక్కడైనా ఉందా? ఇక్కడేం లేకపోతే మనం వేరే దాన్ని ఆశ్రయించామంటే అర్థం ఉంది. అన్నీ ఇక్కడే ఉన్నప్పుడు మనం వేరే దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. కాకపోతే ఏం చేయాలి? మన దాన్ని మనం గుర్తించుకోవాలి. ఖచ్చితంగా. అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఉమ్, పక్కింటికి వెళ్ళి మీరు అరువేమి అడగరు. ఉమ్. కాకపోతే మీకు తెలియాలి మీ ఇంట్లో ఏ డబ్బాలో ఏముందో. అది ఇంపార్టెంట్. అవును గురుగారు. అది తెలియకపోతే ఏం చేస్తారు? వెతకరు. ఉమ్, వెళ్ళి షాప్కి వెళ్ళి తెస్తారు మళ్ళీ. అవును. అది అప్పటికే ఇంట్లో ఉంటుంది ఆ వస్తువు. కాబట్టి వెతుక్కోవడం ముఖ్యం. దానికే పేరు ఏమిటి అంటే అన్వేషణ, పరిశోధన. దేని పట్ల చేయాలి? హిందువులైన మనమంతా కూడా మన గ్రంథాల పట్ల పరిశోధన చేయాలి. చెప్పే సందర్భంలో పైకి ఒకలా ఉంటుంది, దాని లోపల సూక్ష్మం ఇంకోలా ఉంటుంది. అది కనిపించదు సూక్ష్మం అనేది. మీకు రంపు వచ్చిందనుకోండి, దగ్గు వచ్చిందనుకోండి, మెడిసిన్ తీసుకుంటారు. టాబ్లెట్ మీద ఏం చేస్తాడు? చిన్న రౌండ్గా పూత పోస్తాడు తీయగా ఉండడం కోసం అని చెప్పని. అదే కనిపిస్తుంది మీకు. లోపల ఉండే మెడిసిన్ ఏదైతే ఉందో కనిపించదు, ఉమ్, కానీ లోపలికి వెళ్ళాక పనిచేస్తుంది. మీరు తీసుకున్నది ఏమిటి అంటే తీయగా ఉండే గోళీ తీసుకున్నారు, లోపలికి వెళ్ళాక తీయదనం లేదు. ఉమ్, నాలుక దాటిన తర్వాత ఏం చేస్తోంది అది అంటే లోపల పనిచేయడం స్టార్ట్ చేస్తోంది. ఉమ్, అలాగా మన ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో, మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, కనిపించే స్వరూపం వేరు, దానిలో ఉండే అంతరార్థం వేరు. వేరు. మనం దేని పట్టుకోవాలి అంటే కేవలం గాథని పట్టుకుని సరిపోదు, కథని మాత్రం పట్టుకుని సరిపోదు. సీత గొప్పది, నువ్వు చెప్పేది ఏమిటి? చాలామంది చెప్పారు. కానీ సీత తాలూకా ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని మనం ఏం పట్టుకున్నాం? రాముడు గొప్పవాడే, అందరూ చెప్పిన మాట. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. అయోధ్యలో వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు. కానీ రాముడిలో ఏమి తత్వాలు ఉన్నాయి, రామ గుణం అంటే ఏమిటి, రాముడు ధర్మం అంటే ఏమిటి, ఇదంతా పట్టుకుంటే అప్పుడు ఆ గ్రంథానికి మనం ఇచ్చే విలువకి, దానికి సార్థక్యత, గ్రంథానికి విలువ అన్నీ ఇచ్చినట్టు అవుతుంది. అవును. అదేదో చదవడం అంటే చదవడం కదా, దానిలో ఉన్న కనీసం ఆంతర్యాన్ని అర్థం ఒక్క చేసుకోగలగాలి. శ్లోకాన్ని ఉమ్, శంకరాచార్య స్వామి వారు అంటారు, భగవద్గీత కించదధీత. ఉమ్, భగవద్గీత నీకు మొత్తం చదివే ఓపిక లేదనుకోండి, ఉమ్, రోజుకు ఒక్క శ్లోకం చదివేసి అర్థంతో సహా, భావంతో సహా చదివేసుకుని దాన్ని మళ్ళీ పక్కకు పెట్టండి గీత పుస్తకాన్ని. ఉమ్, ఇప్పుడు ఆ చదివిన శ్లోకాన్ని ఏం చేయాలి అంటే మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి. ఉమ్, సమస్య వస్తే ఈ శ్లోకం నాకు ఎలా పరిష్కారం చేస్తోంది, ఉమ్, ఈ శ్లోకంలో చెప్పిన విషయం నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా లేదా, సాల్వ్ చేయాలంటే నాకు ఉండాల్సిన దృష్టి ఏంటి, ఆలోచన ఏంటి, ఏ దృష్టితో వెళితే నాకు ఇది అప్లికబుల్ అవుతుంది ఈ శ్లోకం అనేది ఆలోచన చేసుకున్నప్పుడు ఆ భగవద్గీతకు వాల్యూ. అవును అంతే గురుగారు. తప్ప భగవద్గీతని చనిపోయినప్పుడు పెడితే ఎవడు వింటాడండి? శవం వింటుందా కూర్చుని? ఉమ్,
బతుకున్నప్పుడు బతుకున్నప్పుడు ఉన్నప్పుడు బాగుపడేలా నేర్చుకోవాలి. చేసేది భగవద్గీత. అవును. బ్రతికుండగా బాగుపడేలా చేసేది భగవద్గీత. హ్మ్. చనిపోయిన తర్వాత బాడీ దగ్గర పెట్టేది కాదు. అవును. కాబట్టి అందులో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో, విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్న నాడు ఆ చనిపోయే లోపు ఉపయోగం. కృష్ణ సాయుధ్యాన్ని వాడు పొందే అవకాశం ఉంటుంది. వీడు పోయిన తర్వాత కృష్ణుడి సాయుధ్యం దగ్గరికి వెడతాడా, వాడిని చేరతాడా ఏంటంటే మనమేమి చెప్పలేం. ఏం తెలుసు? వీడు స్వర్గానికి వెడతాడు, నరకానికి వెడతాడో, ఊర్ధ్వలోకానికి పోకుండా మధ్యలో వేలాడుతూ ఉంటాడో ఎవరికీ తెలిసిన విషయం కాదు. ఎవరు చూసొచ్చిన వాడు ఎవడు లేడు. కాబట్టి బతికి ఉన్నప్పుడు బతుకుని బాగు చేసేది మన గ్రంథాలు. అది రామాయణమైనా, భారతమైనా, భాగవతమైనా, ఏదైనా పురాణాలైనా ఏవైనా సరే అది. కాబట్టి ఇలాంటి పుస్తకాలు మన ఇంట్లో అలా ఇంట్లో ఉంటే చాలు ముందు. ఒక ప్రశాంతత, హ్మ్. ఆలోచన. పుస్తకాలు కళ్ళ ముందు ఉంటే ఏదో రోజునాడు చదువుదాం కనీసం ఒక్కరోజు అనే ఆలోచనైనా వస్తుంది. వస్తుంది. హ్మ్. గురుగారు, ఈ వేద శాస్త్రాలన్నీ కూడా ఎందుకని సంస్కృతంలో ఉంటాయి? అంటే ఎందుకు మనకి సంస్కృతంకి అంత ప్రాముఖ్యత ఇచ్చారసలు? సంస్కృత భాషకి దేవభాష అని పేరు. దేవభాష. అంటే దేవతలు మాట్లాడే భాష. ఓకే. అలాగే దీనికి ఇంకో మాట ఏమిటంటే గీర్వాణము అని కూడా పేరుంది. గీర్వాణము అన్న, దేవభాష అన్న అంటే దేవతలు మాట్లాడే భాష. మంత్రమైన, పదమైన శక్తి ఎప్పుడొస్తుంది అంటే ఆ సంస్కృత భాషలో ఆ మంత్రాన్ని, ఆ పదాన్ని పెట్టినప్పుడు వస్తుంది. కాబట్టి సంస్కృతం ఒకప్పుడు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు వ్యవహార భాష. ఎలాగైతే మనం తెలుగు మాట్లాడుకుంటూ ఉంటామో, బెంగాలీ వాడు బెంగాల్ మాట్లాడతాడు, అలాగా సంస్కృత భాషని మొత్తం లోకమంతా మాట్లాడేది. ఓకే. కాబట్టి అది లోక భాష, దేవభాష. కాబట్టి ఆ భాష వచ్చిన వాడు అసలు చెప్పాలి అంటే వాడికి ఉండే విశిష్ట స్థానం వేరు. కాబట్టి వాడికి ఉండే గుర్తింపు వేరు. ఎందువల్లంటే స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ప్రభుః, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. మూర్ఖుడు ఎవడి మాట వెండు. ఎక్కడుంటుంది గౌరవం వాడికి? వాడింట్లో మాత్రమే ఉంటుంది. వాడు ఏం చెప్పినా సరే కాదనలేక చేద్దామని అంటారు. మన ఊరు ప్రెసిడెంట్ గారికి మన ఊరు దాకానే గౌరవం. పక్క ఊరు వెళ్ళి నేను ప్రెసిడెంట్ గారిని అంటే వాళ్ళు ఒప్పుకోరు. అవును. ఏ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి గారికి ఆ రాష్ట్రంలోనే మర్యాద, గౌరవం. కానీ ఎవడైతే విద్వాంసుడు ఉన్నాడో వాడికి మొత్తం అన్ని చోట్ల గౌరవం. వాడికి దేశ, కాల, ప్రాంత ఈ భేదాలు వాడికి ఏమీ ఉండవు. లేవు. కాబట్టి విద్వాంసుడు అంటే ఎవరు అంటే, పండితుడు అంటే ఎవరు? ఏ పర్సన్ హూ నోస్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఆర్ వేద లిటరేచర్. హ్మ్. వాడు విద్వాంసుడు. ఎవరికైతే కావ్య జ్ఞానం ఉంటుందో, ఎవరికైతే పురాణ జ్ఞానం ఉంటుందో, ఎవరికైతే గ్రంథ జ్ఞానం ఉంటుందో, వేద జ్ఞానం ఉంటుందో, భాషా జ్ఞానం ఉంటుందో, ఇదంతా వాడు విద్వాంసుడు. కాబట్టి మిగతా విషయాలు తీసుకుంటే మీరు కెమిస్ట్రీ అన్నారనుకోండి, హ్మ్. దాక్షాయణి గారు కెమిస్ట్రీ అంటే ఏం చెప్తారు మీరు? హ్మ్. అక్కడ అనలైజ్ చేసి చెప్పడానికి పెద్దగా ఉంది. ఏమీ పెద్ద స్కోప్ ఏం కనిపించట్లేదు. హ్మ్. రసాయన శాస్త్రం, తెలుగు చెప్పాలి. హ్మ్. ఏం చేస్తారు? ఏవో గాజు గ్లాసులు ఏవో ఉంటాయి, దానిలో అవి ఇది కలుపుతూ ఉంటారని చెప్పాలి. అవి ఫార్ములాస్ ఏవో ఉన్నాయని చెప్పాలి. హ్మ్. కానీ సంస్కృతం అంటే ఏమవుతుంది? సంస్క్రియతే అనేన ఇది సంస్కృతం. అంటే ఈ భాష ఎలాంటిది అంటే సంస్కరింపబడినది. అంటే దోషాలు, మాటలో దోషాలు కానీ, గ్రామర్లో దోషాలు కానీ లేకుండా ఉన్న భాష. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారు, మీ ఇంట్లోనో ఒక కార్యక్రమం చేస్తున్నారు, ఎవరో పండితులు, ఎవరో అర్చకులు, పురోహితులు చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు సంకల్పం చెప్పిస్తారు. మీ సంకల్పం ఏమిటి? హ్మ్. ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, మంచి ఉద్యోగం, చాలా పెద్ద ఉద్యోగం రావాలి హ్మ్. అని చెప్పుకోవాలి. లేదు ఇంకో వివాహం, ఒక అమ్మాయికి వివాహం అవ్వాలని ఉంది. హ్మ్. అలా ఉన్నప్పుడు ఈ భావాన్ని తెలుగు భాషలో చెప్పి చూడండి. ఆచమనీయం చేస్తున్నాను, ఆచమ్య అనకుండా ఆచమనీయం చేస్తున్నాను, హ్మ్. కేశవాయ నమః అనకుండా కేశవుడికి నమస్కారం. తెలుగు దాన్ని మార్చి చెబితే మీకు అందం వస్తుందా? శక్తి వస్తుందా? దానికి రావట్లే. అందువల్ల నాకు త్వరగా వివాహం అవ్వడం కోసం, లేదంటే ఒక పెద్ద ఉద్యోగం రావడం కోసం ఈ పూజ చేస్తున్నాను అని తెలుగులో మీ సంకల్పాన్ని మీరు చెప్పలేరు. అంటే పదానికి ఏముంటుందండి? శక్తి ఉంటుంది. అవును. దేనికైతే శక్తి ఉంటుందో దానికి పదం అని పేరు. శాస్త్రం చెబుతుందన్నమాట. శక్తం పదం.
దేనికైతే శక్తి ఉంటుందో ఆ శక్తి ఉన్నది పదం. అది మిగతా భాషల్లో లేదా అంటే నా నుంచి కావాల్సింది ఏమిటి? అల్టిమేట్గా మీకు నాకు కమ్యూనికేషన్ కావాలి. నా మాట మీకు అర్థమైతే చాలు ప్రయోజనం భాషకి. అప్పుడు తెలుగు ఉండొచ్చుగా, సంస్కృతం ఎందుకు ఉండాలి అని చెప్పంటే సంస్కృతానికి ఉండే ఏవైతే ఆ శక్తి ఉందో అది మిగతా భాషల కంటే కూడా దానికి ఎక్కువ. అందువలనే జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నారు. ఏ భాష అయినా సరే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంస్కృత భాష నుంచి వస్తుంది. మాండలికాల్లో ప్రయోగాలు వేరు, కానీ మూలస్థానం మాత్రం సంస్కృత భాషే. అది అందులోనే ఆ మంత్రాలు ఉంటేనే, అందులోనే ఆ శాస్త్రాలు ఉంటేనే దానికి ఆ శక్తి, ఆ పటుత్వం, ఆ గొప్పతనం దానికి వస్తుంది. పొయిట్రీ అనుకోండి, ఎవడైనా తెలుగు భాష రాసుకోవచ్చు, ప్రోజ్ అయితే కూడా రాసుకోవచ్చు, కానీ సమాసం లేకుండా రాయలేడుగా. సమాసం అలంకారాలు లేకుండా కవి కూడా ఏం రాయలేడు. మరి ఆ అలంకారాలు దేనిలో ఉన్నాయి? సంస్కృతంలోనే. విప్లవవాదం చెప్పాలన్నా పెద్ద పెద్ద వాక్యాలు వాడాలి. పెద్ద పెద్ద వాక్యాలు వాడారు అంటే సమాసమైనట్టే లెక్క. సమాసం చెప్పింది ఏమిటి? సంస్కృతమే. అన్నిటికీ రూట్ సంస్కృతం. కాబట్టి అది అన్ని భాషలకు మూల భాష. అందులో లేని శాస్త్రాలు అంటూ ఏమీ లేవు. ఏరోనాటికల్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. విమాన శాస్త్రం అనేది రెక్కలు ఎలా ఉండాలి, ఎలా తయారు చేయాలి. రామాయణంలో పుష్పక విమానం ఉంది. పైగా ఆ రామాయణంలో మనకు ఇప్పుడు ఇవాళ వాడుతున్న ఫ్లైట్స్ అంతా కూడా మనం ఎక్కి తిరుగుతున్న ఫ్లైట్స్ అన్నీ కూడా కెపాసిటీ ఎంతండి? 300, 400, ఇంటర్నేషనల్ అయితే 500, పోనీ 600. మరి రామాయణంలో పుష్పక విమానంలో ఎంతమంది కూర్చున్నారు? దెర్ ఈజ్ నో సీటింగ్ కెపాసిటీ. ఎంతమంది కూర్చున్నా మళ్ళీ ఇంకొకరి ప్లేస్ ఉంది అక్కడ. అంటే అలాంటి డిజైన్ అంతా కూడా అక్కడ చేశారు. అంటే ఆ యుగంలో చేశారు. అంటే వైమానిక శాస్త్రం ఏ భాషలో చెప్పారు, ఎవరు తయారు చేశారు? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. అది కాబట్టి ఏ భాష నేర్చుకోవడం వల్ల మన యొక్క వాక్కు, మాట స్పష్టంగా బయటకు వస్తుందో ఆ భాష సంస్కృత భాష. నేను పెద్ద పండితుండండి, కానీ నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, బెబ్బెబ్బెమ్మ అంటానంటే ఉపయోగం ఏముంది? కాబట్టి వాక్ స్వచ్ఛత, ఆ ఏదైతే స్పష్టత, అది ఇచ్చేది ఏమిటి అంటే భాష. కాబట్టి అలాంటి స్పష్టత ఇచ్చేది భాష ఏమిటి అంటే స్పష్టత ఉన్న భాష సంస్కృత భాష. కాబట్టి దానికోసమని అందులోనే అన్నీ ఉంటాయి, మంత్రాలు కానీ శాస్త్రాలు కానీ అన్నీ కూడా. అది అలా చేసుకుంటేనే ఆ ప్రయోజనం కూడా. పైగా దేవతలకి ఇష్టమైన భాష అన్నప్పుడు ఆ భాషలోనే ప్రయోగం చేయాలి. వాళ్ళకి ఎవరికి ఏ లాంగ్వేజ్ ఇష్టమో ఆ లాంగ్వేజ్లో మాట్లాడాలి. తమిళనాడు వెళ్ళి నేను బెంగాలీలో మాట్లాడతానంటే తమిళ ప్రజలకి ఏ భాషలో వాళ్ళకి అర్థమవుతుందంటే మీకైనా చేయాలంటే ఫేవర్ చేసి పెట్టాలంటే తమిళ్లోనే రిక్వెస్ట్ చేయాలి. అలా దేవతలకి దేవభాష సంస్కృతం అయినప్పుడు దానిలోనే వారు స్తుతించాలి, స్తోత్ర రూపంగా కానీ ఇంకో రూపంగా కానీ. అంతే, చిన్న ఎగ్జాంపుల్. చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే సంస్కృతంకి ఉన్న ప్రత్యేక స్థానం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి ముందు. గురుగారు, ఇంకో చిన్న ప్రశ్న. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఈ శైవ వైష్ణవ భక్తుల మధ్య కానీ ఈ వీటి మధ్య భేదాలను కొంతమంది మళ్ళీ తీసుకొని వస్తున్నారు. ఇదేంటి గురుగారు? నిజంగా అసలు మనం ఆ భేదాన్ని చూడొచ్చా? అలాగా చూడొచ్చా అంటే చూడకూడదు. ఆ భేదాన్ని శివకేశవులు వాళ్లే చూసుకోలేదు. నువ్వు నాకంటే డిఫరెంట్, నేను నీకంటే డిఫరెంట్ అనే భావన వాళ్ళకే ఎక్కడ కనపడదు. శివుడు కేశవుడితో అన్నట్టుగా కానీ, విష్ణుమూర్తి ఈశ్వరుడితో అన్నట్టు కానీ, నువ్వు వేరేగా నేను వేరేగా అనే మాట ఎవరు కూడా ఎప్పుడూ చెప్పినట్టుగా ఏ పురాణంలో కానీ ఏ గ్రంథాల్లో కానీ కనపడదు. కాకపోతే అందువల్ల ఆయనే స్వయంగా చెప్పారు, ఇద్దరికిద్దరు, నన్ను పూజించి విష్ణువుని, నన్ను పూజించి ఈశ్వరుణ్ణి ద్వేషించిన, ఈశ్వరుణ్ణి పూజించి నన్ను విష్ణుమూర్తిని ద్వేషించిన ఇద్దరికీ వచ్చే ఫలితం ఏమిటంటే నరకం. కాబట్టి ఇద్దరి మధ్య భేదాన్ని చూడడానికి వీల్లేదు. సమానంగా ఇద్దరిని కూడా ట్రీట్ చేయాలి. అందువల్లే చెబుతారు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. శివుడి యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం ఈశ్వరుడు. అందువల్లనే మనకి కొన్ని గ్రంథాలు కనిపిస్తూ ఉంటుంది. రాముడు, శ్రీరామచంద్రుడు మళ్ళీ సామ్రాజ్యాన్ని అంతా పట్టుకున్న తర్వాత, అధిరోహించిన తర్వాత, సీతతో పాటు వచ్చిన తర్వాత, వనవాసం పూర్తయిన తర్వాత వీరంతా మళ్ళీ ప్రయాణం అవుతారు తీర్థయాత్రలకి. ఒక ప్రయాణం వనవాసం అయిపోయిన తర్వాత
సీతమ్మ వారి కోరిక మేరకు మళ్ళా తీర్థయాత్రలు చేస్తారు. ఇంకో మహర్షి కూడా ఒక ఆయన వచ్చి చేయమంటే చేస్తారు. చేస్తే ఆ సమయంలో కాశీ వెళ్ళి కాశీలో రాముడు 4 రోజుల పాటు ఉంటాడు. ఓకే. 4 రోజుల పాటు ఈశ్వరుడితో కబుర్లు వేస్తూ కూర్చుంటాడు. మంచి విషయాలు, అన్ని విషయాలు సత్సంగం చేసుకుంటూ ఉంటాడు. అలాగా కైలాసానికి రామచంద్రమూర్తి వస్తే ఈశ్వరుడు లేచి దగ్గరికి వెళ్ళి పిలుచుకుని ఆసనంలో కూర్చోబెడతాడు. ఆసనంలో, సింహాసనంలో ఈ మర్యాద చేస్తాడు. కాబట్టి వాళ్ళకే ఆ భేదాలు లేనప్పుడు వాళ్ళ చేత సృష్టింపబడిన వాళ్ళం మనం ఆ భేదం పెట్టుకున్నాము అంటే మనకంటే అజ్ఞానులు ఇంకెవరు లేరు. మనల్ని చూసి నవ్వుకుంటాడంతే పరమాత్మ. అరే ఇలా చేస్తున్నాడు వీటి అనుకుంటాడు తప్ప అంతకు మించి వాడు సాధించేది ఏమీ లేదు. తద్వారా ఏమవుతుందంటే విభేదం అనేది ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడైనా ఏముండాలంటే సమాజంలో ఒక మైత్రీ భావన అనేది మనం పెంపొందించే విధంగా ఉండాలి. నలుగురిని కలిపే విధంగా చూడాలి తప్ప నలుగురిని డిటాచ్మెంట్ తీసుకొచ్చే విధంగా చూడకూడదు. అందువల్ల మనకు కావాల్సింది డిస్ట్రాయ్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం ఒక మైత్రీ భావాన్ని తీసుకొచ్చి అందరిలో కూడా ఒకటి, అందరం హిందువులం, ఎవరి ఆచారం వాడిది. ఎవరింట్లో వేదాంతం ఏం చెబుతుందంటే పరమాత్మ ఒకటే. ఆ పరమాత్మ అనేవాడిని దాక్షాయణి గారేమో నృసింహుడు అంటున్నారు, నేనేమో సూర్యుడు అంటున్నాను, వారేమో రాముడు అంటున్నారు, ఈయనేమో కృష్ణుడు అంటున్నారు. కానీ పరమాత్మ అనేవాడు మాత్రం ఒకటే. మనం పిలుచుకునే విధానాలు వేరు. ఎందుకు ఇచ్చారు అవకాశం అది అలాగా అంటే ఒకే పేరుతో కొన్ని అక్షరాలతో పరమాత్మని చెప్పాల్సిన అవసరం అనేది లేదు. రామ అనే పిలవాలి. మిగతా చోట్ల ఏముందండి, ఫలానా పేరుతో పిలవాలి అంతే, 2 అక్షరాలు, వేరే పేరు లేదు. కానీ ఇక్కడ మనకి ఏముంది, రాముడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, నృసింహుడు. దాన్ని అదేమిటి చిన్న మనకి అవకాశం ఉంది అక్కడ. అవకాశం దేనికోసం ఇచ్చారు, సద్వినియోగం చేసుకుంటారని ఇచ్చారు. అవును. అంతే తప్ప మా అక్షరాలు 5 ఉన్నాయి కాబట్టి మేము పెద్దవాళ్ళం, శివ అంటే నారాయణ అంటే 4 అక్షరాలు 4 లెటర్స్ మావి, శివ అంటే 2 కాబట్టి మీరు 2 స్టేజులు తక్కువ ఉన్నారని కొట్టుకు చావడం కోసం ఇవ్వలేదు. కాబట్టి అవకాశం ఉంది నాయన, నారాయణుడిగా భావించు, విష్ణువుగా భావించు. ఏదైనా ఎవరిని ఆశ్రయించినా చివరికి కావాల్సింది ఏమిటండి, మళ్ళా పుట్టడం అనేది ఉండకూడదు. మోక్షం కావాలి, దుఃఖం ఉండకుండా ఉండాలి. అది ప్రసాదించేవాడు, అది ఇచ్చేవాడు నరసింహస్వామి అవుతారు, అది ఇచ్చేవాడు రాముడు ఇవ్వగలడు, అది ఇచ్చేవాళ్ళలో శివుడు కూడా ఉన్నాడు. ఈ సామర్థ్యం అందరికీ ఉంది. సామర్థ్యం ఉంది కాబట్టి పరమాత్మ అయ్యాడు. కాబట్టి అలాంటప్పుడు ఆ వ్యత్యాసాలు చూడడం అనేది, దానివల్ల ఇప్పుడు కామన్ పబ్లిక్కి ఇవన్నీ అనవసరం. దాక్షాయణి గారు ఏం చేస్తారు అంటే శివరాత్రి వచ్చిందనుకోండి, పుష్పగిరి పీఠానికి వస్తారు, దగ్గరలో శివాలయం ఉంటుంది, వెళ్ళి జాగారం చేస్తారు. అక్కడ 12 గంటల దాకా ఉండి లింగోద్భవ కాల అభిషేకం చేయించుకుంటారు. మీరు జాగారం చేసుకుని వేళ శివరాత్రి కార్యక్రమం చక్కగా పూర్తయింది, శివానుగ్రహానికి నేను పాత్రురాలయ్యాను అనుకుంటారు. శ్రీరామనవమి వచ్చింది, వైకుంఠ ఏకాదశి వచ్చింది, ఆ ఉత్తర ద్వారం నుంచి పెడతారు, దర్శనం చేసుకుని వస్తారు. కాబట్టి ఎవరికి ఆ వ్యత్యాసాలు లేవు. సామాన్య ప్రజానీకానికి ఈ వ్యత్యాసాలు అనేవి వాళ్ళకేమీ లేవు. వ్యత్యాసం లేని చోట మనం వ్యత్యాసాన్ని క్రియేట్ చేయకూడదు. గీతలో అంటాడు శ్రీకృష్ణ భగవానుడు, పని చేసుకునేవాడిని చేసుకొని నువ్వు వాడిని అనవసరంగా డిస్టర్బ్ చేయకు. వాడు ఏదో పనిలో ఉన్నాడు, చేయని. మనం వాడికి సలహా ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాడు దాన్ని వేరే విధంగా పోతుంది. ఒక పద్ధతిలో వాడు పని చేసుకుంటున్నప్పుడు అది కరెక్ట్ అయినప్పుడు వాడి దృష్టిలో అది కరెక్టు, మన దృష్టిలో కూడా కరెక్టే. తప్పు అయితే చెప్పు, ఒరే అబ్బాయి ఇది తప్పు అని చెప్పు, వాడు మార్చుకుంటాడు. ఆల్రెడీ కరెక్ట్గా చేస్తున్న వాడిని మళ్ళా మనం కొన్ని ఇలా కూడా చెయ్యి అని చెప్పంటే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ఎవడికి ఏ పని ప్రాక్టీసు ఆ పని దాన్ని చేయడం అలవాటు. మీకు ఇంటర్వ్యూస్ చేయడం అలవాటు, అడగగలరు ఎవరినైనా ప్రశ్నలు. మీకు వేరే పని అప్పచెప్పి ఇప్పుడు కంప్యూటర్ మీద కూర్చుని ఎడిటింగ్ చేయండి, ఇంకోటి ఏదో చేయండి, గ్రాఫిక్స్ యాడ్ చేయండి అంటే మీరు చేయగలరా? మీరు చేయలేరు. వీళ్ళు ఈ పని చేయలేరు. ఈ కెమెరా పుచ్చుకున్న మా ఎవరైతే ఉన్నారో సోదరులు, వాళ్ళు ఈ పని చేయలేరు, మీరు ఆ పని చేయలేరు, వాళ్ళది. కాబట్టి అలా ఉన్నప్పుడు ఎవరి పని వాడిని కరెక్ట్గా వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని చేయనివ్వాలి. వాడు తప్పు చేస్తే చెప్పాలి. ఆ చెప్పేవాళ్ళు ఎవరు? పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, గురువులు, పెద్దవాళ్ళు, ఆచార్య స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పింది వీళ్ళు పాటించాలి. అంతే తప్ప భేదాలను పెట్టుకోవడం అనేటువంటిది అది సరైన విషయం అయితే కాదు. దానివల్ల లోకానికి, సమాజానికి కూడా ఎలాంటి ఉపయోగం కూడా లేదు.
ఏ లేదు. దేవుడి కోసమైతే మనం ఈ భేదాలు అని మాట్లాడుకుంటున్నామో ఆ దేవుడే ఫస్ట్ దాన్ని ఇష్టపడడు. అలాంటప్పుడు చేయడంలో అనవసరం అది. అనవసరం అక్కర్లేని అది. విషయం. గురుగారు అసలు శివతత్వం అంటే ఏంటి? మరి విష్ణుతత్వం అంటే ఏంటి? ఏదైనా ఒకటేనమ్మా తత్వం అనేది. హ్మ్. తత్వం అనేది ఒకటే. హ్మ్. ఎవరైనా ఇద్దరికీ ఉన్న లక్షణం ఏమిటి అంటే సర్వవ్యాపకత్వం. హ్మ్. అన్ని చోట్ల ఉన్నవాడు. హ్మ్. విష్ణువైన అన్ని చోట్ల ఉన్నవాడే. అందువల్ల చెప్పాడు ఆయన. ప్రహ్లాదుడు చెప్పాడు వాళ్ళ నాన్నగారికి. "ఎరా అబ్బాయి ఎక్కడున్నాడు విష్ణువు" అని చెప్పంటే, "ఇందుగలడందు లేదని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు" భాగవతంలో చెప్పారు. హ్మ్. కాబట్టి ఇక్కడున్నాడు, అక్కడ లేడు అని చెప్పడానికి ఏం లేదు నాన్న. హ్మ్. అన్ని చోట్ల ఉన్నాడు. ఎందువల్ల విషవ్యాప్తో అని ధాతువు. అన్ని చోట్ల వ్యాపించిన వాడు కాబట్టి విష్ణువు. కాబట్టి ఇక్కడున్నాడా? ఈ స్తంభంలో ఉన్నాడా? బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఆయన ఉన్నాడు అని ఏదైతే ఉందో ఆ బుద్ధి ఖచ్చితంగా ఉన్నాడు అనే ఇది ఉండాలి. ఎవరికి? భక్తుడైన వాడికి. మీరు ఒక హాస్పిటల్‌కి చూపించుకోవడం కోసం వెళ్లారనుకోండి. ఏదో హ్మ్. ఒంట్లో ఇబ్బందొచ్చి, హ్మ్. ఏ నమ్మకంతో వెళ్ళాలి మీరు? హ్మ్. ఈ డాక్టర్ గారు మంచాయన, మనకి మంచిగా బాగా చేస్తాడు. మనకి క్యూర్ చేస్తాడు అనే నమ్మకంతో ముందు వెళ్ళాలి. ఆయన ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటున్నప్పుడు ఇది నాకు తగ్గుతుంది అనే నమ్మకంతో వేసుకోవాలి. వాడికేమొచ్చో, ఏం చదివాడో, ఈ మెడిసిన్ పనిచేస్తుందో లేదో అని అపనమ్మకంతో వేసుకుంటే ఉపయోగం ఏముందండి? లేదు. కాబట్టి అది పనిచేసే దానికంటే కూడా దాని పట్ల మనకున్న నమ్మకం చాలా ఇంపార్టెంట్. ముఖ్యం. విశ్వాసం. విశ్వాసం ఉన్నవాడు క్యాన్సర్ వచ్చినా బయటకొస్తాడు. ఖచ్చితంగా. విశ్వాసం లేనివాడు కరోనా వచ్చి పోతాడు కంగారుతో. కాబట్టి విశ్వాసం బతికిస్తుంది. అలాగా విశ్వాసం అనేది ఉండాలి. ఎవరి పట్ల ఉండాలి? ఈశ్వరుడి పట్ల ఉండాలి. హ్మ్. అసలు ఈశ్వరుడు అంటే ఎవరండి? ఎవరైతే ప్రభువు ఉన్నాడో, అందరికంటే పెద్దవాడున్నాడో, పరాత్పరుడుగా ఉంటాడో ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మనం అనుకున్నట్టుగా ఏదో చేతులకి పాములును, నెత్తి మీద చంద్రవంక అది కాదు. ఈశ్వరత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే హెడ్‌షిప్. హ్మ్. హెడ్‌షిప్ లేనిది ఎవరికి? విష్ణువుకి లేదా? ఈశ్వరుడికి లేదా? నరసింహస్వామి వారికి లేదా? అందరూకి హెడ్‌షిప్ ఉన్నవాళ్ళే. అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్సే. హ్మ్. కాబట్టి ఎవరిని మనం కాదంటాం అక్కడ? కాబట్టి మనం వారిని పట్టుకోవడంలో మనం ఎలా పట్టుకుంటున్నాం? ఎంత భక్తిగా పట్టుకుంటున్నాం? హ్మ్. కాబట్టి ఈశ్వరుడు అనేవాడికి ఏమిటి? ఆయనకేం కావాలండి? ఇక్కడేమో మీరు ఒక చెంబు నీళ్లు తీసుకొని, ఓ నమ్మకంలో ఒక చిన్న పనస చెప్పుకొని, నమ్మకం కూడా ఏమీ రాదు మీకు. వేదం కూడా ఏమీ రాదు. ఓ చెంబు నీళ్లు తీసుకెళ్ళి గుడిలో ఆయనకిచ్చి, ఇదిగో నా పేరు నా గోత్రం ఇదయ్యా, నా పేరు ఇదయ్యా, పోసేయి ఆయనకి. అంటే అభిషేకం చేస్తే ఆయన సంతుష్టి. ఆయనకేమో విష్ణుమూర్తికేమో చెంబు నీళ్లు, గంధం నీళ్లు పోసినా ఆయనకేం కావాలి? హ్మ్. తులసిమాల ఒకటి ఇచ్చేస్తే ఆయన హ్యాపీ. సంతోషం. హ్మ్. కాబట్టి సంతోషం. ఇద్దరు చేసేదేమిటి? మిమ్మల్ని అనుగ్రహించేదే. హ్మ్. తత్వం ఏ తత్వం? పరమాత్మ తత్వమే. పరబ్రహ్మ తత్వమే. ఆయనైనా ఒకటే, ఈయనైనా ఒకటే. ఒకటే. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడే, ఈయన కూడా హ్మ్. అన్ని చోట్ల ఉన్నవాడే. ఇక్కడ ఈ చుట్టూ లేడు అని చెప్పడానికి అవకాశమైనా ఉందా? ఈశ్వరుడు లేడు అని చెప్పడానికి ఉందా? విష్ణుమూర్తి లేడు అని చెప్పడానికి అవకాశం ఉందా? అంటే సర్వవ్యాపకత్వం అనేది ఏదైతే ఉందో, ఎప్పుడూ జ్ఞానాన్ని కలిగి ఉండటం, అన్ని చోట్ల వ్యాపించి ఉండటం, ఇవన్నీ ఉండేవాడు ఎవరు అంటే భగవానుడు. ఆ భగవానుడికి ఈశ్వరుడని, విష్ణువని, ఇంకోటని మనం పేర్లు పెట్టుకున్నాం. హ్మ్. ఎందుకోసమంటే ఇది ఎలా వస్తుంది అంటే, ఎదురుగుండా నాకో పేరుందనుకోండి, మీరెవరితో మాట్లాడుతున్నారు అనే ప్రశ్నొచ్చింది. హ్మ్. ఇదిగో పలానా ఆయన డాక్టర్ మేడు సున్నారాయణ శర్మ గారు నా ముందు కూర్చున్నారనే బుద్ధి మీకు మనస్సులో ఉంటే, మీరు నన్ను ప్రశ్నలు ఈజీగా హ్మ్. వేయగలరు. అవును. ఈయన పేరు తెలియదేంటి నాకు? ఎవరో మనిషి ఉన్నాడు, హ్మ్. క్వెషన్స్ వేయాలి, పేరు తెలీదు, పరిచయం లేదంటే అవ్వదు. అవ్వదు. అలాగా మనం ఒక పేరుతో పెట్టుకున్నాం హ్మ్. భగవంతుడిని. ఆయన ఆరాధించుకోవడానికి. ఈ పేరుతో ఉన్నావయ్యా నువ్వు అని చెప్పని. హ్మ్. కాబట్టి అదే ఉపాసన మార్గాల్లో నిర్గుణోపాసన అని ఒకటి, సగుణోపాసన అని ఒకటి 2 ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో ఈ పేరుతో పిలుచుకోవడం గానీ, నిర్గుణంగా పరమాత్మకి నిర్గుణంగా ఉన్నవాడికి చక్కగా ఓ కిరీటం పెట్టారు. హ్మ్. నిర్గుణం అంటే ఏమిటండి? ఏ గుణాలు లేవు ఆయనలో. అలాంటి వాడికి ఏం చేశారు? కిరీటం పెట్టారు. చేతిలో ఒక బాణం ఇచ్చారు. భుజాలకేమో 4 ఒక చేతికి విల్లిచ్చారు. భుజాలకేమో 4 బాణాలేశారు. వడ్డాణం పెట్టారు. ఏమండి పట్టుబంచి కట్టారు. మంచి చెప్పులేశారు. పక్కన సీతను పెట్టారు. ఏమయ్యాడు ఆయన? రాముడయ్యాడు. అవును. నిర్గుణంగా ఉన్నవాడికే నెత్తి మీద ఒక చంద్రవంక ఏసుకున్నారు. పైన గంగను పెట్టారు. చేతులకి పాములెట్టారు.
ఏమండి ఒంటికి ఏమో పులి చర్మాన్ని పెట్టారు, ఏమండి కైలాసంలో కూర్చోబెట్టారు, విభూతినామాలు పెట్టారు, పార్వతిని పెట్టారు. ఎవరున్నారు ఆయన? శివుడు. అంటే మీరంతా ఇది మీ నిష్ట కుదరడం కోసం పెట్టుకున్నటువంటి అంతే. వచ్చిన రూపాలు. రూపం అది. అవును. భగవంతుడు కూడా ఆ రూపంలోనే వస్తాడు. అవును. ఎందుకోసం అంటే ఈజీగా తెలుస్తాడు కాబట్టి, అవును. తెలియబడతాడు కాబట్టి. వితౌట్ ఫామ్, వితౌట్ క్వాలిటీ రావాలంటే ఉమ్. ఎవరికి అర్థం కాదు. అవును. కాబట్టి దానికోసం ఎంతో సాధన దీక్ష కావాలి కదా గురుగారు. కావాలి. వాళ్ళు ముముక్షువులు అంటారు వాళ్ళని. మోక్షం కోసం వెంపర్లాడేవాళ్ళు, తహతలాడేవాళ్ళు ఉంటారు, ఉమ్. మోక్షాన్ని కోరుకునేవారు. అలాంటి వారు ఎలాంటి గుణం లేకుండా ఉన్న ఈశ్వరుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తారు. అది మీకు నాకు మామూలు ప్రజానీకానికి అవ్వదు. అది అయ్యే పని కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫుల్ ఫామ్లో మనం ఉమ్. ఆరాధన చేస్తాం. వాళ్ళు వితౌట్ ఫామ్లో ఆరాధన చేస్తారు. ఉమ్. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంత సాధన చేయాలి? అవును. ఆ చెయ్యాలి అంటే ఇవన్నీ స్టెప్స్. అవును. ఈ దేవాలయాలు కానీ, ఆధ్యాత్మిక మార్గం కానీ, ఆరాధన కానీ, దేవుణ్ణి పట్టుకోవడం కానీ, ఆశ్రయించడం కానీ, నువ్వు తప్ప నాకు వేరే భావన లేదు, వేరే వాడు నాకు తెలియదు అనే భావనలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా దానిలోకే వస్తాయి. దేనికి? ఆ నిర్గుణంగా ఉన్నవాడిని పట్టుకోవడానికి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా వాడికి ఇక్కడ వచ్చే అవకాశం వాడికి ఉమ్. అవసరం కూడా లేదు. అవును. మళ్ళీ ఈ భూలోకానికి రావాలి, చేయాలని ఆలోచనలు వాడికి ఏమీ ఉంది. ఉండవు. అక్కడే ఉండాలని కోరుకుంటాడు వాడు. కాబట్టి ఇలాంటి తత్వం ఎక్కడ దాగి ఉంటుంది అంటే విష్ణుతత్వంలోనూ, ఈశ్వరతత్వంలో, ఈశ్వర స్వరూపంలోనూ, విష్ణు స్వరూపంలోనూ ఉంటుంది. ఉమ్. అది. గురుగారు, ఇప్పుడు మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, దేవతల గురించి, అన్నిటి గురించి కూడా. దేవత అనుగ్రహం పొందాలి అంటే, వాళ్ళని సంతోష పెట్టాలి అంటే అసలు మనం ఏం చేయాలి? ఏ అన్యథా విధంగా ఉండాలి ఆరాధన? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఉమ్. ఇది ఒకటే కాన్సెప్ట్ అండి. అంటే ఒక గురుగారు. దేవతని పట్టుకున్నాము అంటే, నాయన నాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు, నన్ను కాపాడేవాడివైనా ఏం చేసేవాడివైనా నువ్వే, అంతే. ఇంకా వేరే నాకు ఇంకో దేవతను పట్టుకోను నేను. ఉమ్. ఒకడిని ఫిక్స్ అయ్యాను, నన్ను రాముడే కాపాడుతాడు. ఉమ్. రామదాసు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఉమ్. మనకి దగ్గరలోనే కూతవేడు దూరంలోనే ఉంది గోల్కొండ కోట. అక్కడ బంధించారు రామదాసు వారిని. ఏం చేశాడు ఆయన? పేరు మార్చలేదండి. ఉమ్. పలుకే బంగారమాయన సీతమ్మ, అది ఏదో నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పని ఎంతసేపు రామ 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 అని రాశాడు తప్ప గోడల మీద. 2 days రాముడిని పిలిచిన తర్వాత రాముడు రాకపోతే లెటస్ గో టు కృష్ణ అని కృష్ణ అని చెప్పలే. ఏమున్నా ఈ జైల్లో మగ్గిపోతూ ఉన్నాను నేను, నాకు దీనికంటే చచ్చిపోవడం ఈజీగా ఉంది. ఆ చచ్చిపోవడం కూడా ఈ రాజు చేతిలో చచ్చిపోవడం కంటే కూడా నీ పాదాలను చేరుకు చచ్చిపోతే నాకు నా జీవితానికి ఒక ధన్యత వస్తుంది. కాబట్టి నన్ను బ్రోచే వారెవరు రా అని చెప్పి కీర్తనలు పాడు ప్రతి చోట ఏమన్నాడండి? రామ రామ రామ. దీన్నే ఏమంటామంటే నిష్ఠ. ఉమ్. ఒకే బుద్ధి, నిశ్చల బుద్ధి. కాబట్టి ఆ నిశ్చల బుద్ధితో భగవంతుడిని ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఉమ్. ఏ దేవత అయితే మనకి ఇష్టంగా ఉంటారో వారిని పట్టుకుంటామో. దుర్గా అమ్మవారు ఇష్టం. మిగతా దేవతల్ని తక్కువ చేయాలని కాదు, ప్రధాన దేవతగా ఆవిడని పెట్టండి దుర్గా అమ్మవారిని. ఆవిడనే పట్టుకో. ఎందుకోసం అంటే ఆవిడకి మనం అంతా సంతానం. కొడుకుల కింద మనం కూతుల కింద లెక్క వస్తాం దుర్గా అమ్మవారికి. ఏ తల్లి అయినా సరే లోకంలో పిల్లవాడు బాధపడుతూ ఉంటే సహించగలదా? అలాగే ఆవిడ సహించదు, ఉమ్. ఏం చేయాలో చేస్తుంది. ఉమ్. కాబట్టి ఒక మాట ఉంది, లోకే క్వచిదపి కుపుత్రో జాయేత కుమాతాన భవతి. లోకంలో ఎప్పుడైనా సరే ఉమ్. చెడ్డవాడైన కొడుకు ఉండొచ్చేమో తప్ప ఉమ్. చెడ్డదైన తల్లి మాత్రం ఉండదు. తల్లికి ఇంకో స్థానం ఏమిటి? తల్లి ఒకవేళ చెడ్డదైనా సరే ఆమెను గౌరవించాల్సిందే అని చెప్పింది శాస్త్రం. ఉమ్. కైకేయి ఎంత ద్రోహం చేసినా రాముడు ఏనాడు కైకేయికి ఒక మాట అనలా. అవును. మళ్ళా ఆ స్థానం ఇచ్చాడు, మాతృస్థానం ఇచ్చి కూర్చోబెట్టాడు ఎంత ద్రోహం చేసినా సరే. కాబట్టి అది తల్లి విషయంలో అది వర్తించదు. నా తల్లి చెడ్డది కాబట్టి నేను ఆవిడ మీద పగ తీర్చుకుంటాను బయలుదేరి అంటే వాడికంటే వెరివాడు ఇంకెవడు లేడు. ఉమ్. తల్లి అనేది సాధారణంగా మంచి స్త్రీమూర్తే. ఎవరైనా సరే ఎక్కడో ఉంటారు, ఉన్నా సరే వాళ్ళతో విరోధం మనం ఏది చేయకూడదు. ఇది రామాయణం చెప్పింది. అసలు మీ ప్రశ్నకు వచ్చేసరికి ఏమవుతోందండి, ఒక దేవతను పట్టుకున్నప్పుడు ఉమ్. ఆ దేవత పట్ల మనకి నిష్ఠ ఉండాలి. శ్రద్ధ ఉండాలి. ఉమ్. ఈయన మనల్ని కాపాడుతాడు, మనల్ని, ఉమ్. ఈయన తప్ప వేరేవాడు లేదు. మనల్ని కాపాడు. ప్రహ్లాదుడిని ఎంత కంద పడేసినా, సముద్రంలో వేసినా, పావుల చేత కరిపించినా
ఎన్నేసి తొక్కించినా ఒకటే చెప్పాడు, శ్రీహరి శ్రీహరి. వాడు నాన్నగారు చెప్పారు, నాకు శ్రీహరికి పడదు, వీఆర్ బోత్ అపోనెంట్స్, కాబట్టి నువ్వు ఈ దేవతను వదిలిపెట్టి ఇంకో దేవతను పట్టుకో అని చెప్తే పట్టుకున్నాడా? లేదు, అంత చిన్న బాబే. వాళ్ళ నాన్నగారికి ఉపదేశం చేశాడు, ఉమ్, నువ్వు చక్రవర్తి అయితే నీకంటే పెద్ద చక్రవర్తి శ్రీ మహావిష్ణువు, ఉమ్, నువ్వు ఓన్లీ చిన్న చక్రవర్తి మాత్రమే, ఉమ్, కాబట్టి మీ అందరికీ హెడ్ ఎవరంటే శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు. అది ఏమిటది? నిష్ఠ, ఉమ్, భక్తి. అది భగవంతుడి యందు ఉండాలి. కాబట్టి గీతలో ఏం చెప్పాడు భగవానుడు? యో యథా మాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం. ఎవరైతే నన్ను ఎలాగైతే సేవిస్తారో వారి పట్ల అలాంటి అనుగ్రహాన్ని నేను చూపిస్తాను. అంటే స్టడీ, బుద్ధి అనేది ఎప్పుడైనా సరే స్టడీగా ఉండాలండి. మనస్సులో స్థిరత్వం ఉండాలి, బుద్ధి స్థిరత్వం ఉండాలి. కాసేపు ఈ మాట కాసేపు ఈ మాట అది ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు దురాత్మలు అవుతారు. ఉమ్, అందువల్ల ఏం చెప్పారు? మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. మహాత్ములు గొప్పతనం ఏమిటి అంటే, వాళ్ళ లక్షణం ఏమిటి అంటే, మనస్సులో ఏదైతే మాట ఉంటుందో అదే మాటలో వస్తుంది, ఏదైతే మాట చెప్పారో అదే చేసి చూపిస్తారు. ఇది మహాత్ముల గొప్పతనం. ఉమ్, ఏ దేవుణ్ణి పట్టుకున్నారో మనస్సులో ఆయన్నే కీర్తించు, ఎవరినైతే కీర్తిస్తున్నామో ఆయన గురించే పూజన చేయి. ఇది మహాత్ముల గొప్ప విశేషం. ఇది ఉమ్, దురాత్ములు అంటే చెడ్డవారు. వారు ఎలా ఉంటారు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం. ఉమ్, మనసులో ఒకటి, మాటలో ఒకటి, పనిలో ఒకటి. అనుగ్రహించడానికి ఆయనకి పనిపాటు ఏం లేదండి. ఉమ్, కాబట్టి నన్ను ఎవరైతే అప్రోచ్ అవుతారో నేను వాళ్ళకి పని చేసి పెడతాను, అవును, అంతే కదండి. అంతే. నన్ను ఓ పక్క అప్రోచ్ అయ్యి వేరే వాడిని కూడా అప్రోచ్ అవుతూ అంటాడు, అబద్దని కాదు, ఉమ్, కానీ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఓకే. మీ మీద ఉంటుంది దృష్టి. ఎందువల్ల? నన్ను అప్రోచ్ అయ్యింది, ఈ సమయం మీకు నేను కేటాయించాలి ఉమ్, దాక్షాయణి గారికి. ఉమ్, అర్థమైందా అండి? మ్మ్. అంటే ఆ ఉన్న కాసేపు అయినా మీకు నాకు ఒక శ్రద్ధ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ మీరు పే చేయాలి, ఇంటర్వ్యూ పట్ల నేను కూడా ఒక శ్రద్ధని పే చేయాలి. అవును. మీరు నన్ను ఆశ్రయించారు కాబట్టి. అంతే. సేమ్ థియరీ అప్లికేబుల్ టు డివోటీ అండ్ లార్డ్. ఎస్, ఎస్. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. సంతోషం. చక్కటి వివరణ ఇచ్చారు. మా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు.